పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఒక్కరోజు బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. మీ ప్రజలతో మాట్లాడండి, వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి తండ్రి మమ్మల్ని నడిపించండి. తండ్రి, ఈ కష్టం, ఈ ప్రయాస తండ్రి, ఎవరైతే తండ్రి ఈ సభ కొరకు నలిగారో వారందరినీ దీవెనకరంగా మార్చండి. ఈ కష్టము ప్రయాస వెనకాల ఒక్క ఆత్మైన తండ్రి మీ సంఘంలోకి రావడానికి సహాయం అనుగ్రహించండి. మాకు తెలియని తండ్రి ఇబ్బందులు, సమస్యలు ఏదన్నా ఉంటే వాటన్నిటి విషయంలో సమాధానం దయచేయండి. నిలబడి నేను తండ్రి కాలయాపన చేయక వారికి ఏ సంగతులు చెబితే అర్థమవుద్దో తండ్రి ఆ సంగతులు వారికి బోధించడానికి మీ ఆత్మచేత నన్ను నడిపిస్తారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త ఆపమంటారా? డ్రాప్ అవుతుందా? పర్వాలేదా? ఓకే. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం సుమారు 14 నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చక్కగా తప్పులు లేకుండా చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులను సంపాదించదని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే
2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చువాడు ఉండవని కఠినవని నేను ఎరుగుదును గనుక నేను వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకొనమని చెప్పును. అందుకు ఆ యజమానుడు వాడిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను ఎత్త చోట కోయివాడునా, చల్లని చోట పంట కూర్చువాడునని నువ్వు ఎరుగుదువా? ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వాక్యం వినండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభకు రాకూడదు. అది గౌరవం అనిపించుకోదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సొంత బైబిల్ ఉండాలి. సరే, నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది మనకేమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకోండి. ఏం అర్థం అవ్వలేదు, కానీ తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేమర్థమైందా? 5, 2, 1 తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మనకి తెలియాలి అంటే కాస్త బైబిల్ మీద అవగాహన ఉండాలి. బైబిల్ మీద అవగాహన లేకపోతే దేవుడు తెలియడంటే తెలియడు. బైబిల్లో ఉన్న దైవత్వం ఏంటో నీకు తెలియకపోతే నీకంటూ ఒక సొంతంగా దేవుడిని గుండెల్లో తయారు చేసుకుంటావు. బయట వారు విగ్రహారాధన బయట చేస్తారు. మనం దేవుడిని నమ్ముకున్నామని చెప్పి బైబిల్ చదవకపోతే మన గుండెల్లో మనకు నచ్చిన దేవుడిని ఊహించుకుని మన గుండెల్లో విగ్రహారాధన చేస్తాం. బయట వారికి మనకి తేడా ఎక్కడంటే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేయడానికి మన చేతుల్లో ఒక గ్రంథం పెట్టాడు. ఆ గ్రంథాన్ని మనం చదవాలి. ఎలా పడితే ఆయన గూర్చి అలా ఆలోచించేసుకుని నీకు నచ్చిన భక్తి అంతా చేసేసుకుంటామని దేవుడు మనల్ని భక్తులుగా పిలవలేదు. కానీ ఒక సిస్టమేటిక్గా డివోషనల్ లైఫ్ రన్ అవ్వాలని మన జీవితానికి 66 పుస్తకాలు బైబిల్ని ఇచ్చాడు. ఆ బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, మరి ఆ బైబిల్ అర్థం అవ్వాలంటే ఎలా అర్థమవుద్ది? చదివేస్తే అర్థమవుతుంది. ఆ బైబిల్ అర్థం అవ్వాలంటే ఎలాగ అర్థమవుద్ది? ప్రార్థన చేసి తలకడెట్టుకుని అర్థమవుతుంది. ఆ బైబిల్ అర్థం కావాలంటే ఎలాగ అర్థమవుద్ది? ప్రతి వారం సంఖలో పెట్టుకుని సండే స్కూల్కి పిల్లలు బుక్ కట్టుకెళ్ళినట్టు నువ్వు కూడా బైబిల్ అలా క్యారీ చేస్తే అర్థమైపోతుంది. మరి ఎలాగ అర్థమవుద్ది? రోజుకు ఒక అధ్యాయం చదివితే అర్థమైపోతుంది. ఎలాగ అర్థమవుద్ది అంటే సింపుల్ లాజిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సందర్భం అర్థం అవ్వాలి. సందర్భం అంటే ఇప్పుడు మనం చదివిన ఏ వాక్యానికైనా ఒక సందర్భం ఉంటుంది. ఈ మీటింగ్ పెట్టారు, ఒక సందర్భం ఉంది. నేను ఇక్కడ పిలువబడ్డానికి ఒక సందర్భం ఉంది. అలాగే ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఎవరు, ఎందుకు, ఏ విషయాన్ని గురించి రాస్తున్నారు, అవి ఏంటి, దాని చుట్టూ ఏం జరుగుతుంది, ఆ చదివిన వాక్యం చుట్టూ ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని సందర్భం అంటారు. ఈ సందర్భం అర్థం చేసుకోకుండా వాక్యాలు చదివితే దేవుడు మనతో మాట్లాడు గుర్తుపెట్టుకో. చాలామంది వచ్చి అడుగుతారు, ఇలా వేదికల దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమనంటే ప్రార్థన చేయించుకుంటారు. వెరీ గుడ్, మంచిది, ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే, మా కోసం దేవుడు ఏమని చెప్పాడా అని అడుగుతారు. ఏం చెప్పడు. మళ్ళీ అడుగుతారు, మా కోసం దేవుడు ఏం చెప్పాడు? ఏమీ చెప్పడు. మీరు అస్తమాలు ఏమని చెప్పాడంటే ఏదో చెప్పేస్తాను. చెప్పమా? ఏం చెప్తాడు? నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక రైట్ ఛానల్ ఉంది, అది బైబిల్. ఆ బైబిల్లో నుంచే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు?
ఆ బైబిల్లో ఎలా మాట్లాడతాడంటే, నలిగిపోయి ఆసారిపోయిన జీవితాలు ఉంటే నీలాంటి నలిగిపోయిన జీవితాలు బైబిల్లో ఉన్నాయి. ఆ జీవిత చరిత్రను నువ్వు చదువుతున్నప్పుడు వారిని వాదార్చిన దేవుడు నన్ను కూడా వాదారుస్తాను ఒక ధైర్యం వస్తుంది చూసారా, అది దేవుడు మాట్లాడు. నువ్వు సంసారివైతే నీ జీవితంలో సంసార బాధలు తట్టుకోలేక ఈ గోదావరిలోకి దూకి చనిపోదామన్నంత బాధలు నీకు వస్తే, నీకన్నా ఘోరాతి ఘోరంగా సంసారంలో నలిగిపోయిన తల్లులు ఉన్నారు. ఆ తల్లుల జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆ సందర్భాన్ని నువ్వు చదువుతుంటే, ఈరోజు ఆ సందర్భం నువ్వు చదువుతుంటే, ఆ సందర్భంలో ఆ వ్యక్తుల్ని వాదార్చిన దేవుడు, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఉన్నాడు కనుక ఈరోజు నన్ను కూడా చెప్పండి వాదారుస్తాను ఒక ధైర్యం వస్తుంది చూసారా, అది దేవుడు మనతో మాట్లాడు. ఈ జనరేషన్లో దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యంలోంచి మాట్లాడతాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు వాక్యంలోంచి మాట్లాడతాడని ప్రతిదీ ఇంకా వాక్యాన్ని అడగడం మొదలెట్టారు. వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడని కొంతమంది ఏం చేశారంటే ఇంకేం చేయాలని వాక్యాన్ని అడుగుతారనమాట. ఒకడు ఊరు వెళ్ళాలనుకున్నాడట. ఊరు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఊరు వెళ్ళాలి. వచ్చి బైబిల్ని అడిగాడట, నేను ఊరు వెళ్ళాలా వద్దా అని. అనగానే బైబిల్ ఇలా కొట్టి బైబిల్ నెల తిరిగేశాడట. ఒక రెఫరెన్స్ తగిలింది. ఆ రెఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరాలని బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడంట. నేను అడుగుతున్నాను, ఊరు వెళ్ళాలో పెళ్ళికి వెళ్ళాలో లేదని అడుగుతున్నాను, ఉద్యోగానికి వెళ్ళాలి అని బైబిల్ చెప్తుందా? ఇతను బైబిల్లోంచి దేవుడు మాట్లాడతాను ఏమడిగాడట, ఇలా చదివి అంతటా అతను లేచి బయలుదేరని వెంటనే బయలుదేరిపోయాడట. ఆ కిందికి చదువుతుంటుంది. ఆ కిందికి చదివితే వచ్చేది ఏంటంటే, అంతటా అతను లేచి ఉరేసుకోవడానికి పోయాడని ఉంటుంది. ఎవరు? ఇస్కరియోతు యోధ. అది చదవో, దాన్నే కాంటెక్స్ట్, సందర్భము అంటారు. ఇది మనకు అర్థం కావాలంటే సందర్భం లేకుండా వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటే, ఏ వాక్యం అయితే నేను రక్షిస్తాదో చెప్పండి, ఆ వాక్యం ఏమో తెలుసా, ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ రప్పిస్తా అన్నాడు. ఇందులో ఒకటి కలపొద్దు చెప్పండి, ఒకటి తీయొద్దు. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ దేవుడు రాయించిన సందర్భం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇంకా ఉదాహరణ చెప్తాను వినండి. నేను చాలా దిక్కుని చెప్తున్నాను వినండి. ఎప్పుడు రానంత జనము 31st నైట్కి వస్తారు. రారా? వస్తారు. 31st నైట్కి చర్చిలన్నీ నిండిపోతాయి. బయట కుర్చీలు నిండిపోతాయి, లోపల టేబుల్స్ నిండిపోతాయి, అన్నీ నిండిపోతాయి. టెంట్లు వేస్తారు, టెంట్లు నిండిపోతాయి, అన్నీ నిండిపోతాయి. ఎక్కడ రాని జనం అంతా 31st నైట్కి వస్తారు. ఎందుకంటే ఈ ఎప్పుడూ చర్చికి రాని బ్యాచ్ అంతా అప్పుడు ఎందుకు వస్తారంటే, ఇంక ఏడాది అంతా గాలిదిరులు తిరిగాం, ఇంక నీ రెక్కల చోట మమ్మల్ని కాపాడు, మళ్ళీ చివరిలో నీకు కనబడడానికి వస్తున్నాం, మమ్మల్ని కాపాడు ప్రభు నాకు లుక్ ఇవ్వడానికి వస్తారు. ఎవరికి? దేవుడికి. ఇలా వచ్చిన తర్వాత అందరూ వస్తారు, అంతకు జనాభా ఎక్కువైపోతారు. ఈ వచ్చిన వారిని అందరినీ దైవజనులు కొంతమంది ఏం చేస్తారంటే, అందరినీ దేవుళ్ళు నిలబెట్టి ధైర్యపరచడానికి వాగ్దానం కార్డులు ఇస్తారు. వాగ్దానం కార్డులు నేను తప్పు అంటలేదు, వద్దంటలేదు, కానీ వినండి, సందర్భం అంటే వాక్యానికి సందర్భం ఏంటి తెలియాలి. ఆ వాగ్దానం కార్డులు ఇస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు తెలివిగా ఏం చేశారంటే, ఆ వాగ్దానం కార్డులు ఇవ్వడానికి ఆయన పగలంతా చాలా పనులు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే 31st నైట్ అంటే కక్క ముక్క డొక్క లేకపోతే 31st నైట్ లాగా ఉండదు, బడగానే ఉండాలి కదా చర్చిలో. అందుకే ఏం చేశారంటే బాగా సెట్ చేశారు. పాస్టర్ గారే మార్కెట్కి వెళ్ళారు, అన్నీ కొంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈలో పాస్టర్ గారు ఏం చేశారంటే, సాయంత్రం వాగ్దానం కార్డులు పంచాలి కనుక ఆడవారి కార్డులు మగవారి కార్డులు వేరు చేశారు. ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు ఏరు చేసినప్పుడు ఈ సాయంత్రం వచ్చే పాస్టర్ గారు పంచాలి కదా, మరి ఈలోపు ఈయన మార్కెట్కి వెళ్ళాడు. ఈ మార్కెట్కి తిరిగి వచ్చే సమయానికి ఈలోపు మళ్ళీ కార్డులు ఎక్కడైనా పెడితే డిస్టర్బెన్స్ అవుతాయని చెప్పి చర్చిలో ఉన్న కుర్రోడిని పిలిచాడు. రే ఈ కార్డులు జాగ్రత్తగా ఉంచరా, సాయంత్రం పంచుతాను. చర్చిలో కొంతమంది కురగాలు కంగారుగా తిరుగుతుంటారు చూసారా, వీళ్ళు కుర్చీలు బాగానే వేస్తారు, బరకాలు బాగానే వేస్తారు, మీటింగ్ అంతా బాగానే చేస్తారు. వీళ్ళకుంటే జబ్బు ఏంటంటే వాకింగ్ చెప్పేటానికి మాయమైపోతారు. అదో జబ్బు వీళ్ళకి. ఇక్కడ వాళ్ళు ఎవరన్నా వెళ్తుండవు, అందరి దగ్గర ఉన్న జబ్బు చెప్తున్నాను. సరిగ్గా వాకింగ్ చెప్పేటానికి పోతారు. అది తగునా? మార్తమ్మ ఎలాగే చేసిందంట గుర్తుపెట్టుకోండి. మార్తమ్మ బైబిల్ ఉందిగా, మార్తమ్మ మరియలు. మార్తమ్మ ఎలాగుందట, అన్నీ బాగానే ఉండిందంట. వంట వండింది, అన్నీ చేసింది, ఆయన కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చింది, అన్నీ బాగా చేసింది. సరిగ్గా వాకింగ్ చెప్పే టయానికి ఆ కిచెన్లోకి పోయి వంట చేస్తుందట. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేముందంటే, మా సిస్టర్ని హెల్ప్ చేయడానికి ఎందుకు పంపించి మీ దగ్గర కూర్చోబెట్టి ఆ మాటలన్నీ వింటున్నారంటే, యేసుప్రభు అని చెప్పిన, నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నా తప్ప నా నోట్లోంచి ఏ వాక్యం వస్తుందో నువ్వు వింటున్నావా మార్త?
నా పరిచర్య చేసేయడం అంటే కేవలం నా పనులు చక్కబెట్టడమే కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే మాట వినాలి, వాక్యం వినాలి. కుర్చీలు వేయండి మంచిదే, బరకాలు వేయండి మంచిదే, సంఘంలో పనులన్నీ చక్కబెట్టండి మంచిదే, కానీ వాక్యం చెప్పే టయానికి మాయమైపోకూడదు. ఈ కుర్రోడు కూడా కంగారు కూడా మాయమైపోయాడు. ఈడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ కంగారు కుర్రగారిని పాస్టర్ గారు పిలిచి ఈడికి పని అప్పగించారు. రై, సాయంత్రం మళ్ళీ వస్తాను, ఈ వాగ్దానం కార్డులన్నీ నాకు జాగ్రత్తగా అప్పగించరా, మళ్ళీ సాయంత్రం నేను పంచాలంటే ఈడికి కంగారుడుగా కలిపేశాడు. ఆ మొక్క పాస్టర్ గారు చెప్పలేదు, పాస్టర్ గారికి చెప్తే బాగున్ను, పాస్టర్ గారికి తెలియదు. సాయంత్రం యథావిధిగా ప్రేయర్ అయిపోయింది, 11:30 12 అయిపోతుంది. వాగ్దాన కార్డులు పంచేద్దామని పాస్టర్ గారు వాగ్దాన కార్డు పంచారు. ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు కలిసిపోయిన సంగతి పాస్టర్ గారు తెలియదు. ఈ పాస్టర్ గారు ఇలా పనిచేస్తుంటే అందులో వయసులో ఉన్న కురగుడికి ఒక వాగ్దాన కార్డు వచ్చింది. ఆ కార్డులు ఇలా ఉంది, వచ్చే ఏడాది గర్భవతి అవుతామని. అవుతాడాడు? చస్తాడు ఏదో అవుతాడని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం కార్డు ఆడు ఎలా అప్లై చేసుకున్నా అప్లై అవుద్దా? అప్లై అవ్వదు. మరి అది ఎలా కార్డు అంటే దాన్నే సందర్భం అంటారు. ఏ సందర్భం? ఆ మాట ఎక్కడది? ఆది కాండంలోనిది. ఎవరికి చెప్తున్నారు? అబ్రహాము ద్వారా శారమ్మకి చెప్తున్నారు. అంటే అది శారమ్మకి అబ్రహాముకి సందర్భించిన ఒక గొడ్రాలి తల్లి అవుతుందని చెప్తున్న ఆది కాండపు వాక్యం. అంటే దాన్నే ఎక్కడ మాట? ఆది కాండంలో ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో శారమ్మకి ఇస్తున్న వాగ్దానం. దీన్నే సందర్భం అంటారు. అంటే ప్రతి వాక్యానికి ఇలా సందర్భం ఉంటుంది. ఆ సందర్భం అర్థమైతేనే చెప్పండి వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమైతేనే ఈ దేవుడేంటో నీకు అర్థమవుతాడు. ఈ దేవుడేంటో నీకు అర్థమైతేనే ఎలా ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయకూడదు నీకు అర్థమవుద్ది. ఈ దేవుడేంటో నీకు అర్థమైతే ఏం అడగాలో ఏం అడగకూడదో నీకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ సందర్భం చదువు. ఏంటి ఈ సందర్భం? దేవుడు అడుగుతాడు. ఆయన ఏం అడుగుతాడో ఒకటికి 5 ఇచ్చాడట, ఒకటికి 2 ఇచ్చాడట, ఒకటికి 1 ఇచ్చాడట. 5 ఇచ్చినవాడు 5 చేస్తే బల అన్నాడట, 2 ఇచ్చినవాడు 2 చేస్తే బల అన్నాడట, 1 ఇచ్చినవాడు దాచేస్తే వాడు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. ఏమర్థమవుతుందా ఆ సందర్భం చదువుతుంటే? మన దేవుడితో ఒక రగడ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆయనతో ఒక గొడవ ఉంది. ఆ గొడవ ఏంటంటే ఆయన ఊరెళ్తున్నప్పుడు గొడవ రాలేదు, ఆయన ఊరి నుంచి వస్తున్నప్పుడు గొడవ రాలేదు, వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వచ్చిందంటే ఆయన అడుగుతాడు. ఏమడుగుతాడు? నువ్వు ఏది అడిగి తీసుకున్నావో వాటన్నిటిని ఏం చేస్తున్నావో అడుగుతాడు. 5 ఇచ్చిన వాడిని 5 ఏం చేసావరా అని అడిగాడు. 2 తీసుకున్నవాడిని 2 ఏం చేసావరా అని అడిగాడు. 1 తీసుకున్నాడు 1 తీశాడు, లోపల కప్పెడితే దేవుడు ఏమన్నా తెలుసా? ముందు ఇన్ని కప్పెట్టండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే మన దేవుడు అడుగుతాడంటే అడుగుతాడు. ఏమడుగుతాడు? నువ్వు ఇల్లు అడిగావా? ఇంట్లో ఏం చేస్తున్నావో అడుగుతాడు. నీ రెక్కల కష్టంలో ఆర్థిక ఫలం అడిగావా? ఇస్తాడు. ఆర్థిక అభివృద్ధి వచ్చిన తర్వాత డబ్బుని ఏం చేస్తున్నావో అడుగుతాడు. నువ్వు ఆరోగ్యం అడుగుతున్నావు, అడుగు, బంగారం లాంటి ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత బలాదూరులు తిరిగావా? అడుగుతాడు. అంటే నీకు పిల్లలు లేరా? ఇస్తాడు. ఆ పిల్లల్ని ఏం చేస్తున్నావు కూడా అడుగుతాడు. నీకు పెళ్ళి కాలేదా? చేస్తాడు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఆయనతో నీకు ఎలాంటి సహవాసం ఉందో అడుగుతాడు. 1 2 కాదు, నువ్వు ఏది అడుగుతావు అడుగు, ఆయన అన్నీ ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. ఏం షరతులు వర్తిస్తాయి? ఆయన ఇచ్చిన తర్వాత అడుగుతాడు. ఆయన అడిగే దేవుడు అంటే అడిగే దేవుడే. 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చారట, తిరిగి వచ్చింది ఎంతమందట? ఆ వచ్చిన బలే వచ్చేవారు అన్నాడా? ఆ వచ్చిన ఒక్కడిని ఏమన్నాడు తెలుసా? 9 మంది ఏరి. మన దేవుడితో ప్రాబ్లం ఏంటంటే అడిగిన వాటిని అన్నిటినీ ఇస్తాడు, ఇచ్చిన వాటిని ఏం చేస్తావు అడుగుతాడు. ఆ ఇచ్చిన వాటికి లెక్క సరిపోవాలి. అది సరిపోలేదంటే కొంపడ తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడితే కిరాణా లిస్ట్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తాం ప్రార్థనలో. ప్రవ్వా మమ్మల్ని దీవించు ప్రవ్వా, మా ఆర్థిక పరిస్థితులు దీవించు ప్రవ్వా, మా ఆరోగ్యాలు దీవించు ప్రవ్వా, అలాగే మా రాకపోకలయందు. ఏ రాకపోకల మీద తిరుగుతున్నాం? మరి మా రాకపోకలయందు చెప్పండి కాపాడు ప్రవ్వా. అలాగే ఇంకా చెప్పండి, మా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చే ప్రవ్వా, ఏడాది పొడికాడ చదవలేదు, ఫేస్బుక్స్తోనే సరిపోయింది, అడిగి ఇన్స్టాగ్రామ్తో, అయినా కానీ గొప్ప హృదయంతో వాడిని ఏదోలాగా చెప్పండి
ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయిగా. నేను అడుగుతున్నాను, ఇలాంటి ప్రార్థనలన్నీ చేస్తాం. నేను అడుగుతున్నాను, ఇలాంటి ప్రార్థనలన్నీ చేస్తూ ఒకవేళ పొందుకున్న తర్వాత వాటికి నీ కృతజ్ఞత ఏంటి? అందుకే నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భం మీకు చెప్తున్నాను. ఇలా బైబిల్ని తిరగేసుకుంటూ పోతే ఈ సందర్భం అర్థం అవ్వాలంటే బైబిల్లో 3 క్యారెక్టర్ స్టడీలు ఉన్నాయి. ఈ మచ్చుకి మనం అర్థం చేసుకోవడానికి పుంకాల వ్యక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి. ఆ వ్యక్తుల జీవిత చరిత్రలో 3 ముఖ్యమైన జీవిత చరిత్రలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన 3 జీవిత చరిత్రలు ఎందుకు పతనమైపోయి తెలుసా? వాళ్ళు దేవుని చేత కొన్ని తీసుకున్నారు. అవి ఏవైతే తీసుకున్నారో అవే కుంపటై కూర్చున్నాయి. ఈ లెసన్ మీకు అర్థమైతే ఈరోజు చెప్తున్నది ఏం అడగాలో ఏం అడగకూడదో అర్థమవుతుంది. ఏమైంది ఆ 3 జీవిత చరిత్రలు అంటే ఏమైందేంటి? వాళ్ళు దేవుని చేత పొందుకున్న వాటి వల్లనే ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి. ఎవరు వాళ్ళంటే అందులో 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తులు ఏం చేశారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు బైబిల్ అంటే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారణం వారు దేవుణ్ణి చేత పొందుకున్న ఏవైతే ఉన్నవో ఆ పొందుకున్న వాటిని వారు సరిగ్గా మెయింటైన్ చేయలేనందుకు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఇశ్రాయేలు రాజు. చెప్పండి, సౌలు. ప్రశ్న, సౌలు చనిపోయిన చరిత్ర మనకు తెలియాలి. సౌలు రాజు అవ్వకముందు సౌలు పరిస్థితి ఏంటో తెలుసా? సౌలు గారు రాజు అవ్వకముందుకు వాళ్ళ నాన్నగారు తండ్రి సాటు బిడ్డ. తండ్రి ఏది చెప్తే అది చేస్తాడు. తండ్రి యొక్క గాడిదలను మేపుతాడు. తండ్రి బిజినెస్ చూసుకుంటాడు. ఆ అబ్బాయికి ఏదైనా తెలుసు అంటే ఒకటి తెలుసు, వాళ్ళ నాన్నగారికి సహాయకంగా ఉండడం తెలుసు. సౌలు కూర్చిన వ్యక్తీకరణ బైబిల్లో ఉంది. ఇశ్రాయేలీలడట సౌలు కన్నా ఎత్తైనోడు ఎవడు లేడట, సౌలు కన్నా అందగాడు ఎవడు లేడట. సౌలు దగ్గరికి ఎవడైనా ఏ మగాడని వస్తే భుజాల వరకు వస్తాడట, అంత హైట్ ఉంటాడట. అంత హైట్ ఉన్న సౌలు చూడ్డానికి చూసిన వెంటనే హీరోలా కనబడతాడట. అలాంటి సౌలు గారిని దేవుడు రాజుగా ఎంపిక చేశాడు. సరిగ్గా టైంలో పరిస్థితులు ఏం జరుగుతుందని మీకు తెలుసు. సరిగ్గా టైంలో సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు. ఆ సమూయేలు అనే ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఆ సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి ప్రజలందరూ కలిసి వచ్చారు. దేశ ప్రజలందరూ ఎందుకు కలిసి వచ్చారంటే కారణం ఉంది. ఆ దేశ ప్రజలందరూ కలిసి రావడానికి కారణం సమూయేలు గారికి వయసు అయిపోయింది. సమూయేలు గారికి వయసు అయిపోతే సమూయేలు గారి ప్లేసులో న్యాయాధిపతులుగా నియమింపబడింది ఎవరంటే సమూయేలు కొడుకులు. ఈ సమూయేలు ప్రవక్తకి వయసు అయిపోయింది. సమూయేలు గారి ప్లేస్లో వచ్చింది న్యాయాధి ప్రవక్తలు వచ్చింది. సమూయేలు కొడుకులు వచ్చారు. ఆ సమూయేలు కొడుకులు ఏం చేశారు? లంచాలకి మరిగారు. అన్యాయ తీర్పులు తీరుస్తున్నారు. లంచాలకి మరిగారు. ప్రజల్ని ఏడిపిస్తున్నారు. ఘోరంగా బాధపడుతున్నారు. ఈ బాధ చినిగి గాలివానే ఈ వార్త పెద్ద వార్త సమూయేలు యొక్క చెవుల్లో పాడేశారు. అయ్యా, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గల వారు కారు. మీరు పండితులు, మీరు భక్తులు. మీరు వచ్చిన తర్వాత సమాజం బాగుపడింది. సమూయేలుగా మీరు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి. మీరు వచ్చిన తర్వాత సంఘాలు బాగుపడ్డాయి. కానీ మీ కొడుకులు వచ్చిన తర్వాత వ్యవస్థలు పాడవుతున్నాయి. అందుకే మాకు అర్థమైంది, మీరుండగానే మీ కొడుకులు ఎలా చేస్తున్నారంటే రేపు పొద్దున మీరు చనిపోయిన వెంటనే మీ కొడుకులు దేశాన్ని అమ్మేస్తారు. అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం, మాకు రాజు కావాలన్నారు. ఏం కావాలట? మాకు రాజు కావాలి. వెంటనే రిక్వెస్ట్ పట్టుకెళ్ళి దేవుడికి చెప్పాడు సమూయేలు, ప్రభువా, ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారంటే దేవుడు అంటాడు, వాళ్ళకి రాజు ఎందుకు? నేనే రాజునే ఉండగా ఎందుకు రాజుని అడుగుతున్నారని దేవుడు వాళ్ళని ప్రశ్నించమంటాడు. సమూయేలు అడుగుతాడు, దేవుడే రాజు అన్నప్పుడు మనుషులు మీకు ఎందుకు రాజులుగా కావాలని మీరు కోరుకుంటున్నారంటే మాకు అదంతా అనవసరం, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. దేవుడు ప్రజల మేలు కోరినవాడు, భవిష్యత్తు కోరినవాడు కనుక ఒక మాట అడుగుతాడు, ప్రజలకు వివరించు, మానవుల్లో ఎవడైనా రాజు అయితే వాడు బాగుపడతాడు, వాడు కొడుకులు బాగుపడతారు, వాడు మనవలు బాగుపడతారు, వాడు వంశం బాగుపడుతుంది తప్ప మిగిలిన వారికి ఎవరికి ఉపయోగకరంగా రాజరికం ఉండదు. ఆ రోజైనా ఈ రోజైనా మీరు చూడండి,
గెలిచిన ఎమ్మెల్యే బాగుంటాడు, గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్ బాగుంటాడు, గెలిపించుకున్న ముఖ్యమంత్రులు బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటారు, వాళ్ళ కులం వాళ్ళు బాగుంటారు, వాళ్ళ వంశం వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కొడుకులు బాగుంటారు. కానీ పేదోడు ఎప్పుడు చెప్పండి, పేదోడుగానే ఉంటాడు. దేవుడు చెప్పాడు, ఒక మనిషి ఎప్పుడు సాటి మనిషికి మంచి చేయడు. మీకు దేవుని తరపున సమూయేలుగా మాట్లాడుతున్న వ్యక్తి సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని తరపున నేను మాట్లాడుతున్న వ్యక్తి మాటలు నావి కాదు, ఇవి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనుషులు మీకు రాజొద్దు, దేవుడే మనకు రాజు. ఒకవేళ మీకు మనిషే రాజు అయితే వాడి గుర్రాల ముందు పరిగెట్టాలి, వాడి రథాల ముందు పరిగెట్టాలి, వాడి ఇంట్లో ఊడిగం చేయాలి, వాడికి నచ్చిన పనులన్నీ చేయాలి. మీ కొడుకులు వాడికి బానిసలు అవుతారు తప్ప ఇక దేనికి పనికిరాడు. వాడి కుటుంబం బాగుపడతారు తప్ప అధికారులు బాగుంటారు, కింద ఉన్న మీరు నలిగిపోతారు. మనుషుల కిందకి అధికారుల కిందకు దూరకండి, నా కింద ఉండండి అని మనుషులకు దేవుడు సమూయేలు ద్వారా ఎవరిస్తే మొత్తం మెసేజ్ అయిన తర్వాత అన్నారట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారట. జనాలు ఎప్పుడెప్పుడు ఎలాంటి వాళ్ళు చెప్పినా బరబ్బాగానే కోరుకుంటారు. ఎప్పుడు మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలి, మాకు మంచి చేసేవాడు వద్దని ఆ తినేసేవాడిని కావాలన్నారు. మొత్తం మీద సమూయేలుతో దేవుడు చెప్పాడు, వాళ్ళకి కోరుకున్న మనిషిని ఇచ్చి. అంటే ఆ టైంలో సమూయేలు గారు ఇలా తిరుగుతూ ఉండగా సరిగ్గా ఆ టైంలో ఈ అబ్బాయి కనబడ్డాడు. ఎవరు? సౌలు గారు. ఆ సౌలు గారు కనబడినట్టునే సౌలు గారిని సమూయేలు ద్వారా దేవుడు అభిషేకిస్తున్నాడు. దేవుడు అభిషేకిస్తే అసలు అభిషేకం అన్న సంగతే సౌలు గారికి తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇదిగో సామాన్యమైన నిన్ను రాజునిగా మారుస్తున్నాడు, రాజుగా మారుస్తున్న ఆయనకి ఒక పిరుకోడు, భయస్థుడు సౌలుకి చాలా భయం. ఎంత భయం అంటే చూడ్డానికి ఎత్తుకుంటాడు కానీ కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం ఆ వ్యక్తికి. మీరు సౌలు చరిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సౌలు గారి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తేనంట, చుట్టాల కన్నా ముందు ఈయన సిగ్గుపడిపోయాడు. ఎవరో మన దగ్గర కూడా కొంతమంది బ్యాచ్ ఉంటారు, మన ఇంట్లో చుట్టాలు వస్తే ముందు ఇంట్లోంచి ఎలా బయటికి రారు, ఇదో జబ్బు. సౌలు కూడా మీరు చూడండి, సౌలు ఇంట్లో అంటే సౌలు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, చుట్టాలు ఎవరైనా వస్తే లేదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సౌలు బయటకు వచ్చేవాడు కదా, మిద్ది మీదకి పోయి దాక్కోవడం, ఎక్కడైనా మూలన ఉండడం. ఆ కొత్త వాళ్ళు పోయేంత వరకు అసలు సౌలు ఎక్కడ బయటకు రావడానికి ఇష్టపడేవాడు కాదట. అలాంటి పిరికోడు, నలుగురితో మాట్లాడడం రానోడు, భయస్థుడు, మాట్లాడడం తెలియనోడు, అలాంటి వాడు దేవుడిని రాజ్యం చేస్తే సరిగ్గా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పరిపాలించే సమయానికి సౌలు గారికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి ఏంటో మనకు తెలుసు. సరిగ్గా సౌలు గారు పరిపాలిస్తున్న టయానికి, సరిగ్గా 2 సంవత్సరాల టయానికి ఫిలిస్తీన్లు పిలుపునిచ్చారు. ఏమని పిలుపునిచ్చారంటే, మీ దేశాన్ని మేము జయిస్తామన్నారు. మా దేశాన్ని మీరేటరా జయించదని చెప్పి సైనికులందరినీ వేసుకుని సౌలు గారు బయలుదేరారు యుద్ధ భూమికి. ఆ రోజుల్లో దేశానికి యుద్ధం జరిగితే యుద్ధం చేసుకోవడానికి ఒక యుద్ధ భూమి ఉండేది. ఇప్పుడు ఈడీడు గొడవ పెట్టుకుని నిద్ర మన మీద వేస్తున్నారు బాంబులు. ఒక సిస్టమ్ లేదు ఇప్పుడు. ఒకప్పుడు యుద్ధనీతి ఉండేది. యుద్ధనీతి ఏంటంటే సైనికులు కొట్టుకునేవారు, రాజు కొట్టుకునేవాడు. ఎవడు ఓడిపోతే వాడి దేశాన్ని మిగిలిన రాజు చెప్పండి పట్టుకెళ్ళేవాడు. ప్రజలే బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈడీడు ఎందుకు గొడవ పెట్టుకుంటాడు, టమాటికలు కూడా మనకు అర్థమవుతుంది. ఈ లోపలికి రాత్రి నిద్రనోడు మీద వేస్తున్నాడు బాంబు, అంతే. సిస్టమ్ లేదు ఈరోజు. ఆ రోజుల్లో చక్కగా యుద్ధం పగల చేసేవారు, పగల మాత్రమే యుద్ధం చేసేవారు. రాత్రులు బాగా వినండి, పగల మాత్రమే, రాత్రులు దాడి చేసేవారు కాదు. అలాంటి యుద్ధం జరుగుతున్న టైంలో సౌలు గారి విషయంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. సరిగ్గా ఆ టైంలో సౌలు గారికి పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఏంటంటే, మేము మీ దేశాన్ని జయించబోతున్నామని. ఎప్పుడైతే మీ దేశాన్ని మేము జయించబోతున్నామన్నారో, ఆ దేశాన్ని జయించబోతున్నామనే మాట మాట్లాడే సమయానికి మీరు జాగ్రత్తగా వినండి. అందరూ రెడీ అయిపోయారు, యుద్ధానికి వెళ్ళిపోయారు. సరిగ్గా యుద్ధానికి పోయే సమయానికి ఒక మాట వినబడింది, మీరందరూ వచ్చి మా మీద పడ్డం, మేమందరం వచ్చి మీ మీద పడ్డం, ప్రాణ నష్టం జరగడం మాకు ఇష్టం లేదు. మా టీం నుంచి ఒకడు వస్తున్నాడు, వాడి పేరు గొలియాతు. మీ టీం నుంచి ఎవడైనా వస్తే రమ్మనండి, మమ్మల్ని కొట్టి, అంటే గొలియాతుని కొడితే మమ్మల్ని అందరినీ కొట్టేసినట్టే, గొలియాతు ఓడిపోతే మేమందరం ఓడిపోయినట్టే. ఒకవేళ మీరు గెలిస్తే, మీలో ఎవడైనా ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టే. అందుకే మా టీం తరపున గొలియాతు వస్తున్నాడు, మీ టీం తరపున చెప్పండి ఎవడైనా రండి అన్నారు. ఎవడైనా రావడం కానీ చూస్తే, పగలు చూస్తే రాత్రి కళ్ళ వచ్చిలా ఉన్నాడు. అలా ఉన్నాడు. ఎవరు? గొలియాతు. ఆ స్తంభం అంత ఉన్నాడు.
రమ్మని పిలుస్తున్నాడు. వాడు 40 రోజులు సవాల్ చేస్తున్నాడు. రండి, ఇశ్రాయేల్లో ఏ మగాడైనా ఉంటే నన్ను జయించేసి మా దేశాన్ని రాజుని పట్టుకుపోండి అంటే ఎవడో రాడే. రాకపోయేసరికి ఇంకా అరుస్తున్నాడు, రండ్రా వచ్చి మా దేశాన్ని నన్ను జయించి మా దేశ సంపద పట్టుకెళ్ళిపోండి అంటే ఒక్క రాలేదు. ఎందుకంటే వస్తే తెలుసు వచ్చినోడు ఇంక వెనక్కి వెళ్ళని. మళ్ళీ పిలుస్తున్నాడు. ఈ పిలుస్తున్నప్పుడు వెనకాల టెంట్లో సౌలు గారు, సైనికులు, మిలిటరీ ఆఫీసర్ అందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఏంటంటే, అంటే నేను వెళ్దాం అనుకున్నాను, మొన్నే పెళ్ళయింది అన్నాడు ఒకడు. ఇది పెద్ద వెళ్ళిపోయేవాళ్ళ. మరొకడు అన్నాడట, నేను వెళ్దాం అనుకున్నాను, మా నాన్నకి నేను ఒకడిని అన్నాడంట. ఇలాంటి ఏదో బిల్డప్లు ఇచ్చేవాళ్ళే తప్ప ఒక్కడు కూడా గొలియాతు గాడికి రిప్లై ఇచ్చేవాడు చెప్పండి? ఒక్కడు లేడు. మాట్లాడుతున్నారు, వీరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో, యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో యెరూషలేం పట్టణంలో ఎవరికీ చెప్పండి తెలియదు. వీళ్ళు భయపడి గుడారాల్లో దాక్కున్నారన్న సంగతి కుటుంబాలకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఏళ్ళేదో యుద్ధంలో ఎరగదీస్తున్నారంటే ఏం ఎరగదీయట్లేదు. ఆడు 40 రోజుల నుంచి సవాల్ చేస్తున్నాడు, రండ్రా అని. ఒకవేళ ఎవడైనా వెళ్తే ఆడు అడుగే తొక్కేస్తున్నాడు, అడుగు పొడుక్కి అంతున్నాడు వాడు. ఆడికి ఎవడైనా రిప్లై ఇస్తే గుడారాల మీద నడిచి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిగతుల్లో గొలియాతు నిలబడి రండి అని పిలుస్తూ ఒకటి వెళ్ళలేదు. ఈ లోపల టౌన్లో ఏమనుకుంటున్నారంటే మా బిడ్డలు అందరూ యుద్ధం తెగ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎక్కడ? యుద్ధ భూముల్లో మా బిడ్డలందరూ యుద్ధంలో తెగ చేస్తున్నారంటే ఊళ్ళో ఏం తెలుసో తెలియదు. ఇప్పుడంటే తెలిసిపోతుంది, సేమ్ సిటీకి వాటి తెలిసిపోతుంది. ఎందుకు? అన్నీ మొబైల్లో ఉన్నాయి. లేవా? మీటింగ్ వచ్చే ముందు ఫోటో, మీటింగ్ అయిన తర్వాత ఫోటో, ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోటో, భోజనం చేస్తున్నప్పుడు ఫోటో, బాత్రూంలో పోతున్నప్పుడు ఫోటోలు, స్టేటస్లు, నిలబడితే ఫోటో, ఒంగుంటే ఫోటో, తొంగుంటే ఫోటో, అన్ని ఫోటోలే కదండి. తుమ్మితే దొగ్గిన ఫోటో, అన్ని ఫోటోలు నడుపుతాను. శవం దగ్గర ఫోటో, పెళ్లి దగ్గర ఫోటో, బర్త్డే ఫోటో, అన్ని సెల్ఫీలు. ఈ రాత్రి ఈ ఊర్లో ఏదైనా జరిగితే తెల్లారేసరికి ప్రపంచం తెలిసిపోతుందా లేదా? అప్డేట్ కమ్యూనికేషన్ ఉంది ఇప్పుడు. అంటే చాలా ఈజీగా వెళ్తుంది. ఆ రోజుల్లో ఇంత నెట్వర్క్ లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడోడ ఎవడైనా ఎక్కడికి రావాలి, ఇక్కడోడ ఎవడైనా. ఈ లోపు ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. ఈ లోపు తెలియక వీళ్ళ ఊళ్ళో చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఎందుకు? గొలియాతు కూడా ఉన్నాడన్న సంగతి తెలియదు వీళ్ళకి. తెలియక ఇలా చాలా బిల్డప్ ఇచ్చి వచ్చారు. ఇదిగో మీ యుద్ధానికి పోతామని. ఒక్కొక్కడు ఒక రేంజ్లో వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉంటాడో జస్ట్ ఊహించండి. ఎలా వచ్చుంటారు? మామూలు బిల్డప్ ఇచ్చుంటారా? యుద్ధానికి వెళ్తున్నావురా అని చెప్తారు. ఇంట్లో భార్య ఉన్నాయనుకోండి, భార్యకి ఏం చెప్తారు చెప్పండి? ఇదిగో ఆ కత్తిలకి అంటాడు. ఆ కత్తి ఆవిడ ముందే నూరుతాడు. బిల్డప్ ఆవిడ ముందే నూరి ఆ వరలో పెట్టి ఆ జాకెట్స్ అన్నీ, అదే ఆ యుద్ధ కవచాలన్నీ సర్దుకుని ఇంత బిల్డప్ ఇస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని కానీ సీరియస్ చెప్తాడు, యుద్ధానికి వెళ్తున్నాను. రావచ్చు, రాకపోవచ్చు. ఈ బిల్డప్ అని చెప్తుంటే ఆవిడ తెగ పౌరుషంగా ఫీల్ అయిపోతుంది, మా ఆయన యుద్ధ వీరుడని. ఈ లోపల ఈయన యుద్ధానికి వచ్చిన తర్వాత ఆవిడ ఖాళీగా ఉంటుందా? ఇరుగు పొరుగు ఎల్లం పక్కన పొలమ్మకి చెప్తుంది. ఏమని చెప్పినా, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు, వస్తాడు. కత్తి నా ముందే నూరాడు. బిల్డప్ ఇస్తుంది కదా. అడుగుతున్నాను, ఊర్లో వాళ్ళ భార్యలు పొగడేస్తున్నారు, కొడుకులు పొగడేస్తున్నారు, తండ్రులు పొగడేస్తున్నారు. మా వాడు యుద్ధానికి వెళ్ళాడు, విజయం సాధించి వస్తాడని. కానీ అక్కడ ఎరగదీసేదేమి? ఎందుకంటే అక్కడ ఎరగదీద్దామంటే ఆడు ఎదురుగా అంత ఉన్నాడు. ఆడికి ఎవడైనా రిప్లై ఇస్తే ముందు రిప్లై ఇచ్చిన తొక్కేస్తాడు, రాజుని తొక్కేస్తాడు, గుర్రాడాలు తొక్కేస్తాడు. ఆడికి ఎదురొచ్చిన అందరం తొక్కడానికి రెడీగా ఉన్నాడు. ఆడి 40 డేస్ నుంచి అరుస్తున్నాడు, ఒక్క రిప్లై లేదు. ఊర్లో అందరూ ఏమనుకుంటారంటే ఎరగదీసేస్తున్నారు కూడా. వాళ్ళు ఏమి ఎరగదీసేది ఏమి లేదు. ఈలోపు ఏమనుకుంటున్నారు, యుద్ధంలో అలిసిపోతున్నారు వాళ్ళ బిడ్డలు. 40 డేస్ అయిపోయిందని ప్రోటీన్ ఫుడ్ పంపించారు. ప్రోటీన్ ఫుడ్ అంటే జున్నుగడ్డలో, ఎన్నగడ్డలో, ఇలాంటి మంచి ఫుడ్ క్యారేజీలో పెట్టి పంపితే దావీదు గారి నాన్నగారు కూడా అన్నీలందరూ మిలిటరీలో ఎరగదీసేస్తున్నారని చెప్పి దావీదు గారికే క్యారేజ్ ఇచ్చి పంపించారు. దేనికి? ఎరగదీసేస్తున్నారని. ఈ లోపల దావీదు గారు ఇలా క్యారేజ్ పట్టుకొస్తున్నారు. నూగు మీసాలు వేసుకుని చిన్న కుర్రోడు, 10th క్లాస్ 9th క్లాస్ వయసు ఉంటుంది ఎవరికి? దావీదు గారికి. ఇలా నూగు మీసాలు వేసుకుని అలా క్యారేజ్ పట్టుకుని వస్తుండగా సరిగ్గా ఈడి వాయిస్ వినబడింది. ఎవరిది? గొలియాతు గాడు. ఈ గొలియాతు గాడి మాటలు విన్నట్టునే దావీదు గారు అన్నారు, సార్ వాడు ఏదో అంటున్నాడు సార్ అంటే దావీదుతో పక్కన అందరూ అన్నారు, ఆడు అలాగే అంటాడు, మేము వినలేదు, నువ్వు కూడా వినలేనట్టే అన్నారు.
కాదు సార్, వాడు ఎవడు సార్ ఎనిమి శత్రువు, వాడెవడు సార్ సొంత లేని నిబంధనలు లేనోడు, నిబంధన కలిగిన ప్రజలు వాడు అనడానికి ఎవడు సార్ అంటే, నువ్వు ఉండరా నిన్ను చూసి రమ్మంటే చెప్పండి. ఆడేదో వాగాగిపోతాడని మేము వెయిట్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు రిప్లై ఇస్తే నీతో ఆగుతుందా? మొత్తం తొక్కుని పోతాడు ఆడు. అయి నువ్వు ఎవరి తాలూకు? పలానా ఎస్ఐ గారు అబ్బాయి, మీ అన్నయ్యలు చెప్తాం మీ అన్నయ్యకి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి ముడేసారు. బాబు మీ తమ్ముడట అస్సలు ఆగుతలేదు, ఆడికి రిప్లై ఇచ్చేలా ఉన్నాడు, మీ వాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చేలా ఉన్నాడు అనగానే వాళ్ళ పెద్దని సర్రని వస్తాడు. ఎవరు? దావీదు గారు పెద్దాన్ని వచ్చి తిట్టాడు ఎవరిని? దావీదు గారిని. నీకు అన్ని ఫైటింగ్ సీన్లు ఇష్టం రా, నువ్వు క్యారేజ్ వంకెట్టుకుని ఫైట్ చూద్దామని వచ్చావు కదా అని తిట్టాడు. ఎవరిని? అది కాదండి, నోర్మే పో అర్జెంట్కి ఇక్కడి నుంచి అని. ఈ పౌరుషం అంతా తమ్ముడు మీద చూపించే తప్ప ఆడి మీద చూపించట్లేదు. ఎవరి మీద? ఆడి మీద చూపిస్తే ఇంక అంతే లాస్ట్ రోజు. దావీదు గారి మీద అరిచారు. దావీదు గారు పక్కకు వచ్చారు. ఆ పక్కకు వచ్చిన తర్వాత దావీదు గారు అన్నారు మళ్ళీ వాళ్ళ అన్నయ్యల పోనిచ్చిన తర్వాత, అయ్యా అది కాదు, అసలు ఈ విషయంలో సౌలు రాజుగారు ఏమంటున్నారంటే, రాజుగారు కూడా చూసి ఉన్నట్టే ఉన్నా. అది కాదు, అసలు రాజుగారు ఈయన్ని చంపేస్తే ఏమన్నా ప్రకటించారని కానీ ఎందుకు ప్రకటించలేదు? వాడిని ఎవడైనా చంపితే తన రాజ్యంలో సగం రాసిస్తా అన్నాడు. రెండో పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళ చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. దావీదు గారు అన్నారు, అదే స్టాండింగ్లో నిలబడమని చెప్పమనండి అన్నాడు. వాళ్ళ చిన్న అమ్మాయిని రెడీగా ఉండమనండి, ఆస్తి రాయడానికి రెడీగా ఉండమనండి, నేను వెళ్తానంటే వీళ్ళందరూ అన్నారు, నువ్వు వెళ్తావంటే వెళ్తా. ఎలా వెళ్తావు? నేను వెళ్తాను. కానీ ఆడు చూస్తే అంతున్నాడు, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, నువ్వు వెళ్ళి ఆడి మీదకి వెళితే నీతో పోద్దో కూడా అంటే, లేదు సార్ నేను వెళ్తాను, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళాడు. సిరిగి గాలివానాయి మొత్తం మీద వార్త పట్టుకెళ్ళి సౌలు గారి సేవలో పడేస్తారు. అయ్యా ఒకడున్నాడు కుర్రోడు నూగు మీసాలు వేసుకుని, ఆ కుర్రోడు వాడి మీదకి ఎగిరెగిరి దూకుతారు అంటున్నాడంటే ఎవరో ప్రవేశపెట్టినట్టు తీసుకొచ్చారు. ఏం పేరు? నీ పేరంటే దావీదు. ఎవరి తాలూకా? యెషయా కొడుకు. అంటే పలానా అని చెప్పాడు. నువ్వెలా వెళ్తావు? వాడు అంతున్నాడు, నువ్వు వింటున్నావు, నువ్వెలా వెళ్తావు అని అడిగితే దావీదు గారు అన్నారు, సార్ నేను వెళ్తాను సార్, వాడిని జయిస్తాను నాకు నమ్మకం ఉందంటే, అదే ఎలా జయిస్తావు మాకు నమ్మకం ఉండాలి కదా అన్నట్టు కంటెంట్ వచ్చేలాగా అడిగితే అప్పుడు సౌలు గారికి దావీదు గారు చెప్పింది, నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి చెప్పమంటారా అన్నాడు. ఏంటి ఆ 2 కేస్ స్టడీలు అంటే, నా తండ్రి గొర్రెలను మేపడం నాకు వాడుక, నా తండ్రి గొర్రెలను మేపుతుండగా ఒకరోజు సింహం వచ్చింది. ఆ సింహం వచ్చిన వెంటనే ఏం చేశాను? సింహం నన్ను పరిగెట్టించడం కాదు, సింహాన్ని చెప్పండి నేనే పరిగెట్టించాను. దాన్ని గడ్డం పట్టుకుని తిరగేసి చెప్పండి కొట్టేశాను. నేను చాలా చెప్పిన సందర్భం మీకు చెప్తాను వినండి. సింహంతో చాలా డేంజర్, ఎందుకంటే అది కొట్టిందంటే టన్ను మాసం ఊడిపోతుంది. ఓ రోజు మేము ఢిల్లీ మీటింగ్కి వెళ్ళాం. ఆ ఢిల్లీ మీటింగ్కి వెళ్తే పగలంతా ఎంప్లాయీస్ కదండి ఢిల్లీలో, నైట్ టైం మీటింగ్ బాగా అటెండ్ అవుతారు, పగలు ఖాళీగా ఉన్నాం. ఆ కన్వీనర్స్ ఏమన్నారంటే, రాజధాని వచ్చారు కనుక హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి చూస్తారంటే ఇవన్నీ తర్వాత, ఎందుకంటే హిస్టారికల్ ప్లేసుల్లో లేనిపోని అని మాకు కనబడితే మేము రామని చెప్పాం. అంటే ప్రజలు చాలా పాస్గా ఉంటారు, అప్డేట్ కల్చర్లు ఉంటారు, వాళ్ళ డ్రెస్ కూడా చాలా అబ్యూజ్గా ఉంటుంది, మేము రాము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అప్పుడు అన్నారు, ఇంకా ఇలా కాకుండా నేచర్కి సంబంధించిన ఏమన్నా చెప్పండి అంటే, నేషనల్ జూ అంత చూస్తారన్నారు. చూస్తామన్నారు, తీసుకెళ్లారు. తీసుకెళ్ళినారు జింకల్ని, దుప్పుల్ని, జురాపీల్ని, ఏనుగులు ఇవన్నీ మాకు చూపిస్తున్నారు నెమల్లో. నాన్న ఇవన్నీ కాదు, సింహం ఎక్కడుందో చూపించాను, అక్కడ ఉందన్నారు. తీసుకెళ్ళాం. తీసుకెళ్తే చూస్తున్నాం, ఇలాగ జనం చాలా ఎక్కువ మంది దాని దగ్గర ఉన్నారు, అన్ని జంతువులు కానీ దాని దగ్గర ఉన్నాయి, ఎందుకంటే దానికి ఫ్యాన్స్ ఎక్కువ, అందరు ఉన్నారు. దాన్ని పిలుస్తున్నారు ఓయ్ అని. ఓ అంటే సొత్తది అది, ఓయ్ ఊయ్ అని పిలిచి రాళ్ళు ఇసిరి అని ఒక్కడిని లెక్క చేస్తే కొట్టండి, అది అలా తిరుగుతుంది. అది అరుస్తుంటే ఆ జూలో ఉన్న జంతువులను ఒకేసారి బెంబిలెత్తుకుంది. దాని అరుపు అలా ఉంది. మాతో పాటు 2-3 సేవకులు ఉన్నారు. ఆ రోజు ఆ సేవకులు మాకు డిస్కషన్ జరిగింది. ఒక్కడిని పట్టించుకోవట్లేదు, సింహం చూస్తుంటే అది చాలా గంభీరంగా అరుస్తుంది. ఆ రోజు మా మధ్య జరిగిన డిస్కషన్, అందులో ఒక అన్న అన్నాడు, తమ్ముడు ఇలాంటి సింహాన్ని దావీదు చంపేయాడే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇలాంటి సింహం కాదని ఇది డొక్కు సింహం అన్నాను. ఎందుకంటే మన ఇండియాలో సింహాలు డొక్కు సింహాలు, పొట్టి సింహాలు పొట్టుకుంటాయి.
డొక్కులా ఉంటాయి. నడుతున్నాను, ఈ సింహం కదండి ఇది డొక్కిది పొట్టిది, ఇది కాదు. అసలు మిడిల్ ఆసియా, మధ్య ఆసియాలో సింహాలంటే కొదమ సింహాలు. దాని తల ఎంత ఉంటుంది, అది ఎగిరిందంటే 12-13 అడుగులు ఎత్తుంటుంది. అది పని చేయించుకుందంటే టన్ను మాసం ఉడిపోద్ది. అలాంటి సింహాన్ని కొట్టాడన్న అంటే దావీదు. అదే ఎలా కొట్టాడు అదే అన్నాడు. అప్పుడు నాకు అప్పుడే కొత్తగా పాప పుట్టింది, మా ఫస్ట్ అమ్మాయి. ఆ పుట్టిన అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా కష్టాలు పుట్టింది. సరిగ్గా పుడితే నాన్నాను, అన్నా నాకు ఏనా పుట్టిందిగా నువ్వు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇదే పార్కులో నేను ఇక్కడ చూస్తుండగా నా పాప ఇక్కడ జారిపోయిన తర్వాత ఇలా పడిపోయింది అనుకో, సింహం ఇప్పుడు ఆ పాప దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను అన్న నా పాపను వదిలేసి వెళ్ళిపోతానా, సావో రేవో పాపను కాపాడడానికి సింహం ముందు దూకుతానా అన్న. దూకుతా, ఎందుకంటే ప్రేమ మరణము కన్నా చెప్పండి బలమైనది. నా బిడ్డ మీద ఉన్న ప్రేమకు నేను ఏం చేస్తాను, అది ఎదుర్కొన్నది ఎలుగుబంటి అయినా సింహం అయినా, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుని నా ప్రాణాలు పోయినా పర్లేదని ఏం చేస్తాను చెప్పండి, దూకుతాను. ఆ దూకి ఏం చేస్తానంటే ఫైట్ చేస్తాను. ఈ పాయింట్ మీకు అర్థమైతే, దావీదు గొర్రెల్ని గొర్రెల్లా చూడడు చెప్పండి, బిడ్డల్లా చూస్తాడు. అలాంటి తన బిడ్డల్ని మృగం వచ్చి చెట్టుకెళ్ళిపోతుంటే ఊరుకుంటాడా? పేర్లు పెట్టి పిలుస్తాడు ఒక గొర్రెని. అలాంటి గొర్రె పిల్లని, బిడ్డల్లాంటి పిల్లని ఎత్తుకెళ్ళిపోతానంటే దావీదు ఊరుకుంటాడా? దావీదు రంగంలోకి దిగాడు, ఆ సింహాన్ని పరిగెట్టించాడు. ఆ పరిగెట్టిన గడ్డం పట్టుకుని తన బిడ్డలాంటి గొర్రెని చెప్పండి విడిపించేశాడు. ఇది కేసు మొదటి కేసు ఎప్పుడైతే చెప్పాడో పేజ్ 1లో, ఈ పేజ్ 1లో విన్న ఈ మాటలకి సౌలుకి టెంబుల్ ఎత్తిపోయి, నిజంగా సింహాన్ని చెప్పంటే నిజంగానే చంపేశాను సార్ అన్నాడు. రెండవది, ఈసారి ఎలుగుబంటి వచ్చింది సార్. ఎలుగుబంటి వస్తే ఏం చేసావు, పారిపోయావంటే పారిపోలేదు, దాన్ని కూడా చెప్పండి చంపేశాడు. నడుతున్నాను, మనకి ఎలుగుబంటి వస్తే టెక్స్ట్ బుక్లో ఏం చేయమన్నారండి చెప్పండి, టెక్స్ట్ బుక్లో ఎలుగుబంటి పాఠం ఉంది కదా, ఏం చేయమన్నారు? 2 ఫ్రెండ్స్ అడవికి వెళ్ళారట, అందులో ఒకడికి చెట్టు ఎక్కడ వచ్చాట, వాడికి రాదట, ఈలోపు ఎలుగుబంటి వచ్చిందంట. ఏం చేయాలంట? వెంటనే ఎలకేలా పడిపోయి శవంలా మనం ఫీల్ అయితేనట, అది ఎలా వాసన చూసి మనం శవాలని ఏమనకూడదని వెళ్ళిపోద్దాడు. అది నీకు చెప్పిందా సేవలో, నేను శవాలని ఏమన్నాను? మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చేశారంటే ఇంక అదే లాస్ట్ రోజు గుర్తెట్టుకోండి. అది టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చేయకుండా అడుగుతున్నాను. ఎలుగుబంటుతున్న ఏ జంతువైనా సిస్టమేటిక్గా ఫైట్ చేస్తుందేమో కానీ అసలు ఎలుగుబంటికి ఒక సిస్టమేటిక్ ఫైట్ ఉండదండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఏ జీవైనా, ఇప్పుడు మన పులి వచ్చింది, ఇటే తిరిగిందిగా పులి, నడుతున్నాను, పులి వచ్చినప్పుడు ఏంటి, దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే అది మన మీదకి రాదు, పోతుంది. కానీ ఎలుగుబంటి అలా కాదు. పులి దగ్గరకు వస్తాయట చెప్తున్నారు, ఈ పులి మీద అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ అడవి అధికారులు చెప్తారు, పులి ఎదురుకు వచ్చినప్పుడట చేతులు ఏదైనా కర్ర పట్టుకుని ఇలా చేతులు పైకి ఎత్తితే ఈ జంతువు ఏదో నాకన్నా ఎత్తుకుందని చెప్పి అది మన మీదకి రాకుండా పోతుందంట. పులి ఇలా తిరుగుతున్నప్పుడు ఎదురుగా నిలబడాలి, ఎన్ని చూపించకూడదట. ఈ సిస్టమేటిక్గా మనం ఎప్పుడైతే ఫాలో అయిపోతే మన మీదకి రాదు. కానీ ఎలుగుబంటి దగ్గరికి నువ్వు ఇలా కర్ర ఎత్తినా, కర్ర దించినా, నువ్వేం చేసినా అది మీదకి వచ్చేది. అది రకం. అది ఎలుగుబంటితో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పిన, జంతువులన్నిట్లో పిరికిది ఏదో తెలుసా, ఎలుగుబంటి. జంతువులన్నిట్లో ప్రమాదకరమైనది ఏదో తెలుసా, ఎలుగుబంటే. మరో మాట చెప్పిన, మనుషులందరిలో డేంజర్ ఎవరు చెప్పిన, పిరికోళ్ళు. మనుషులందరిలో డేంజరస్ ఎవరు చెప్పిన, పిరికోళ్ళు. మనుషుల్లో ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళే. నడుతున్నాడు, ధైర్యం ఉన్నవాడు ముఖాముఖిగా ఉంటాడు, పిరికోడు ఆడికో పద్ధతి ఉండదు గొడవడానికి. పిరికి జంతువు కూడా అదే గుర్తుపెట్టుకోండి. ఎలుగుబంటి కూడా అది పిరికిది, దాన్ని ఏదో చేసేస్తున్నాను ముందే, ఇంత గోర్లు వేసుకుని, ఇంత నోరు వేసుకుని, ఎంత బరువు ఉంటుంది. ముందు అది చేసే దరిద్రమైన ఫైట్ ఏంటి చెప్పిన, ముందు ఆ బరువు అంతా మీదేసి నొక్కేది. ఏ బరువు, దాని బరువు టన్ను బరువు ఉంటుంది. అది ఆ బరువు అంతా మీద, అందుకే ఎలుగుబంటి మీదకి వచ్చి పడిపోద్ది. కనుక దాంతో యుద్ధం చేయడానికి కానీ ముఖాముఖిగా ఫైట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే గొడవలు అవుతున్నప్పుడు కూడా చూస్తారు, ఎప్పుడైనా ఎలుగుబంటి గొడవలు ఆడుతున్నప్పుడు ఏడ్రా ఎలుగుబంటిలాగా మీద పడిపోతున్నాం అంటారు. ఏంటి దాని అర్థం ఏంటి, ఎలుగుబంటి అలాగే మీద పడిపోద్ది. అలాంటి బరువున్న ఎలుగుబంటిని తిరగేసుకొట్టి గొర్రె పిల్లని బయటకు తెచ్చేసాడు. ఇప్పుడు బాగా వినండి, ఇలాంటి కేస్ స్టడీలు ఎప్పుడైతే చెప్పాడో, ఈ 2 కేస్ స్టడీలు ఎప్పుడైతే చెప్పాడో సౌలు గారికి అదిరిపోయింది. మాట లేదు, సూపు లేదు. ఏంటి గొర్రెని సింహాన్ని చంపడం ఏంటంటే, చంపేశాను సార్ అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే, అస్సలు ఆపొద్దు ఇలాంటి ఫైర్ ఉన్నవాడిని. అర్జెంటుగా నా ఏవైతే యుద్ధ కవచాలు నేను తొడిగానంటే, సౌలు గారి యుద్ధ కవచాలు తొడిగేశారు. యుద్ధ కవచాలు దొరికితే దావీదు గారికి లూజ్ అయిపోయినాయి. ఎందుకు,
సౌలు గారు హైట్ ఎక్కువ, దావీదు గారు హైట్ తక్కువ. దానివల్ల జాకెట్లన్నీ లూజ్ అయిపోయినాయి. ఆ యుద్ధ కవచాలు ఏవైతే లూజ్ అయిపోయినాయో దావీదు గారు అన్నారు, ఇవన్నీ నాకు సెట్ అవ్వదు సార్, నేను న్యాచురల్గా ఫైట్ చేయడం నాకు అలవాటు కనుక నన్ను అలా ఫ్రీగా వదిలేయండి. నది ఒడ్డుకు పోయాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, అవి తెచ్చాడు, ఒక రాయి ఒడిసెల్లో పెట్టాడు, గిర్ర తిప్పాడు. ఆ తిప్పే ముందు మాట్లాడుతున్నాడు గొలియాతు గాడు. వాడు అంటున్నాడు, ఏంటి మరీ అంత దరిద్రంగా కర్రట్టుకుని వస్తున్నావు, కుక్కను అనుకున్నావంటే, అనుకోవడం ఏంటి, కుక్కవే. ఆడికి ఏం అర్థం కావట్లేదు. మరీ ఒక యుద్ధం, కత్తి లేదు, సుత్తి లేదు, ఏమీ లేదు, నా మీదకి ఇంత కర్ర పట్టుకుని ఎలా వస్తున్నావయ్యా అంటే, కుక్కను అనుకున్నావు. అయినా నీకు మాట చెప్తున్నాను దావీదో, నా దేవతల పేరు ఆనా, నిన్ను ముక్కలుగా నరికి ఆకాశానికి భూజంతువులకి నీ దేహాన్ని ఎగరేస్తానంటే దావీదు కూడా ఏం తక్కువ అన్నాడు, రా నీ దేవతల పేరు మీద నువ్వు రా, నా దేవుడి పేరు మీద నేను వస్తా. ఈరోజు నువ్వు గెలిస్తే నీ దేవతలు ఉన్నట్టు, ఈరోజు నేను గెలిస్తే నా దేవుడు ఉన్నట్టు. ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడని నేను చంపి నేను నిరూపిస్తాను. లేదు నీ దేవుళ్ళు దేవతలు గొప్పలైతే నన్ను చంపి నీ దేవుడు గొప్ప నిరూపించు. ఈరోజు గొడవ నీకు నాకు కాదు, ఈరోజు గొడవ దేశానికి కాదు, ఈరోజు గొడవ ఇది డివోషనల్ వార్. నీ దేవుడో నా దేవుడో తీరిపోవాలి అన్నాడు. వాడు దేవతల పేరు మీద వచ్చేస్తున్నాడు. దావీదు అన్నాడు, దేవుడి పేరు మీద నేను చెబుతున్నా, నీ దేహాన్ని ముక్కలుగా నరికి ఎగరేస్తానంటే పక్కన ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చింది, కత్తి లేదు ఏమీ లేదు, ఎలా నరికేస్తావంటే, నరుగుతాను, వెయిట్ అండ్ సీ. వెళ్ళాడు, ఆ వెళ్తున్నాడు, ఒకే రాయితో కొట్టాడు, ముందుకు పడ్డాడు. వాడి కత్తి తీసి వాడి కత్తితోనే వాడి తల నరికి, ఈ చేత్తో తల, ఈ చేత్తో కత్తి, దేహమంతా రక్తం. సౌలు రాజు ఉత్సాహం, సైనికులందరూ ఉత్సాహం. ఇలాంటి భయంకరమైన ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జయించలేమనుకున్న గొలియాతు గారిని ఇట్టే నిమిషాల్లో చంపేశాడు. ఆ చంపేసిన గొలియాతు తల ఒక పక్కన, కత్తి ఒక పక్కన, ఈ రెండు పట్టుకుని అలా టౌన్లోకి వస్తుంటే పక్కన రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు. ఇప్పుడు దావీదు చేతిలో కత్తి ఉంది, గొలియాతు గాడి యొక్క మరణపు వార్త ఉంది. ఈ రెండు పట్టుకుని దావీదు అలా వస్తుంటే దావీదుని చూసి ఫ్యాన్స్ అయిపోయారండి చాలామంది. ఎందుకు? ఆయన వస్తున్న వీరోచితమైన కార్యం చూస్తే దావీదుకి ఫ్యాన్స్ అయిపోయారు. జయించలేని ఒక భయంకరమైన వ్యక్తిని జయించిన వార్త ఎప్పుడైతే వస్తారగా అందుకుందో అనేక మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈ ఫ్యాన్స్లో డేంజరస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎవరంటే లేడీస్. వీళ్ళకి అమ్ముంచారు సౌలుకి దావీదుకి. ఈ మధ్యలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు కుదురుగా ఉన్నారా, ఓ పాట రాసి, మరి ఎప్పుడు రాశారు ఈ పాట, ఓ పాట రాశారట. ఆ పాటలో లిరిక్స్ ఇలా ఉన్నాయి. ఆ లిరిక్స్ ఏంటంటే, సౌలుకి 1000 ఆడవాళ్ళు రాశారు ఆ పాట. సౌలుకి 1000 చెప్పండి, దావీదుకి 10,000, దావీదుకి 10,000, సౌలుకి 1000 కానీ ఈ పాట అయిన వెంటనే సిర్రెత్తిపోయింది. ఎవరికి చెప్పండి? సౌలు గారికి. ఏంటి? ప్రజలను కాస్తున్న నాకు 1000, గొర్రెలను కాస్తున్న వాడికి 10,000, పాడినోళ్ళని పాడించిన వాళ్ళ సంగతి చూస్తానని దావీదుని పొగుడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ రోజు అసీ పెట్టుకున్నాడు, పరిగెట్టించాడు, ఇంకా పరిగెట్టించాడు. దావీదుని పరిగెట్టించి దావీదుని ఇలాగా వదిలేస్తే రేపొద్దున నాకు పోటీ అయిపోయేలా ఉన్నాడని చెప్పి దావీదుని బతుకుండగానే చంపేయాలని తన 40 ఏళ్ల పరిపాలనలో పదుల సంవత్సరాలు దావీదుని పరిగెట్టిస్తూనే ఉన్నాడు. ఆ ఉరుకులు పరుగుల జీవితంలో భాగమేనండి. దావీదు గారికి ఒకరోజు దొరికేశాడు అడ్డంగా. ఎలా అడ్డంగా దొరికాడు? సంకాని వర్తకునికి గృహలోకి పోయాడు. సంకాని వర్తకుని అంటే ఏంటని అడగండి, వాష్రూమ్ అని. వాష్రూమ్కి వెళ్ళాడు. ఎవరు? సౌలు గారు. వాష్రూమ్ ఎలా ఉంటుంది ఆ రోజుల్లో? మనకులా ఉంటాయా? గృహాలే వాష్రూమ్లు ఆ రోజు, పబ్లిక్ టాయిలెట్స్ అవే. ఆ లోపలికి వెళ్ళారు. కానీ ఆ గృహలో దావీదు ఉన్నాడు సంగతి సౌలు గారికి తెలీదు. ఆ లోపలికి వెళ్తే ఆ లోపల దావీదు గారు ముందు దావీదు ఉన్నాడని సౌలుకి తెలియక దావీదు గారు ముందు ఈయన సంకాని వర్తకునికి వెళ్తున్నాడు. ఆ లోపల దావీదు గారు కత్తి పట్టుకుని తన వెనకాల ఉన్న క్లాత్ కట్ చేశాడు. ఆ రోజుల్లో రాజుల డ్రెస్సులు ఎలా ఉంటాయంటే, ఆడపిల్లలు లెగ్గిన్ టాపులు వేసుకుంటారు చూసారా, అది ఇలా పొడవుకుంటుంది కదా, సేమ్ ఆ టైప్ అనమాట. దాని మీద కవచాలు, ఆ టైప్ ఉన్న ఆ క్లాత్ని వెనకాల కట్ చేశాడు. దూరంగా వచ్చి దావీదు ఇలా అన్నాడు, అయ్యా తండ్రి సమాల్లో మీకు మాట చెప్తున్నాను, మిమ్మల్ని లేపేయాలంటే 2 నిమిషాల పని, కానీ నేను మిమ్మల్ని ఏమి
ఎందుకంటే నా తండ్రి సమానులు, నాకన్నా ముందు అభిషేకింపబడినవారు. అయినా నా మీద మీరు ఎందుకు అసూయ పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఏ రోజు రాజు అవ్వాలనుకోలేదు, నా దేవుడే నన్ను పిలుస్తున్నాడు నాకు అర్థమైంది. అసలు నేను వచ్చే సమయానికి సమూయేలు గారు నన్ను ఎందుకు అభిషేకించారు కూడా నాకు తెలియదు. అసలు నేను అనుకుంటే రాజు అవ్వలేదు, దేవుడు అనుకుంటే నేను రాజు అవ్వబోతున్నాను. నా మీద ఎందుకు ఇంత అసూయ పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. అయినా మీ ముందు నేను ఏ పాటి వాడిని, ధూళి వంటి వాడిని, పురుగు వంటి వాడిని, నీ ఎముకనంటిన వాడిని, నీ ముందు ఏమాత్రం వాడిని, నేను తక్కువ వాడిని. అయినా మిమ్మల్ని లేపాలంటే 2 నిమిషాల పని, కానీ నేను మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ వస్త్రమే నేను కట్ చేశానంటే మీ పేక్ కట్ చేయడం పెద్ద లెక్కేం కాదు. అయినా మిమ్మల్ని నేను ఏమీ చేయలేదు. అంతే. తీసుకొచ్చారు దావీదు గారు మాటలకి సౌలు గారు మారిపోయినట్టు, నాయన నా కుమారుడా నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకంటే సౌలు గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ గంటే బాగుంటాడు, ఆ గంటే బాగోడు. దయ్యం పెట్టిన ఇలాగ ఉంటారండి. దయ్యం అంటే అలా ఊగడమే కదా. దయ్యం పట్టిన అంటే లక్షణం ఏంటి చెప్పిన, రోజుకోలాగా గంటకోలా ఉంటారు చెప్పి అందరూ దయ్యం బ్యాచే, గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు కోప్పడిపోయి అప్పుడప్పుడు ప్రేమించేసి ఇలాంటి దయ్యాల బ్యాచ్ అప్పటికప్పుడే మారిపోతారు. చూస్తే ఈ దయ్యాల బ్యాచ్ ఇలా అందరూ ఉన్నాయి. సౌలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సౌలు కూడా అప్పటికప్పుడే బాగుంటాడు, అప్పటికప్పుడే కోప్పడిపోతాడు, అప్పటికప్పుడే మారిపోతుంటాడు. సౌలు ఎలాగే అయిపోతున్నాడు. మళ్ళీ యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్ల దగ్గర నుంచి. బాగా వినడానికి కోసం అడుగుతాను. ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి యుద్ధం. ఈసారి సౌలు గారు ఏమనుకున్నారంటే, దావీదు రికార్డ్స్ బదులు కొట్టాలనుకున్నాడు ఏంటో నాకు తెలియదు, కానీ దావీదుకి చెప్పకుండా, దేవుని సలహా తీసుకోకుండా వద్దన్న యుద్ధానికి పోయాడు. ఎవరు చెప్పండి? సౌలు. ఆ వద్దన్న యుద్ధానికి పోతే ఒక బాణం, గురులేని బాణం అలా ఇలా తిరిగి వచ్చి సౌలు గుండెల్లో గుచ్చేసింది. సౌలుకి అర్థమైపోయింది ఇదే నా చివరి రోజని. పక్కన బాడీ గార్డ్ని పిలిచాడు. ఒరే దేహ సంరక్షణ అధిపతి, నీ దగ్గర ఉన్న ఈటి తీసి నన్ను పొడిచేసి నన్ను చంపే అని అడిగాడు. అప్పుడు సౌలుతో ఉన్న ఆ బాడీ గార్డ్ అంటాడు, అయ్యా నా పేరే బాడీ గార్డు, అలాంటిది మీ బాడీని చెప్పండి నేను ఎలా పొడుతాను, మీ బాడీకి ఏం జరగకూడదని నేను జీతం తీసుకుని నా వల్ల అవ్వదన్నాడు. ప్రీతిలో పొడిచారని నేను పడిన అన్నాడు. ఆ ఈటి ఎలాగే చెప్పి ఆ ఈటి కొన్న తన వైపు తిప్పుకొని బోర్లో పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సౌలు గారు ఇలా చనిపోకుండా ఉండాలి అంటే యుద్ధానికి పోకుండా ఉంటే బాగుండు. యుద్ధానికి పోకుండా ఉంటే బాణం తగలకుండా ఉండును. ఈ యుద్ధం పోకుండా ఉండాలి అంటే అసలు దావీదు అనే క్యారెక్టర్ లేకపోతే బాగుండు. దావీదు అనే క్యారెక్టర్ లేకుండా ఉండాలి అంటే గొలియాతుతో ఫైట్ లేకపోతే బాగుండు. గొలియాతే లేకుండా ఉండాలి అంటే ఇతను రాజు అవ్వకపోతే బాగుండు. ఇతను రాజు అవ్వకుండా ఉండాలి అంటే ఒక సామాన్యుడిగా వాళ్ళ నాన్నగారు గాడిదలు మేపుకుంటే బాగుండు. ఇప్పుడు దావీదుకి బాగా వినండి, సౌలు తన నాన్నగారి గాడిదలు మేపుకుంటున్న ఈయన ఇప్పుడు రాజు అయిన తర్వాత ఈ కుంపటి వచ్చింది. ఈ కుంపటి రావడం వల్ల గొలియాతు వచ్చాడు, గొలియాతు రావడం వల్ల దావీదు వచ్చాడు, దావీదు రావడం వల్ల అసూయ వచ్చింది, ఈ అసూయ రావడం వల్ల ఉరుకుల పరుగులు వచ్చాయి, ఈ ఉరుకుల పరుగు జీవితంలో మళ్ళీ యుద్ధానికి పోయాడు. ఈ యుద్ధానికి పోవడం వల్లనే బాణం వచ్చి తగిలి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సౌలు రాజు అవ్వకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు రాజు అవడం వలన ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, సౌలుని రాజుని చేసింది ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. సౌలుని రాజుని చేసింది ఎవరు? చెప్పండి చెప్పండి. మీ బొందా దేవుడు. సౌలుని రాజుని చేసింది ఎవరు? దేవుడే. ప్రజలే రాజుని చేసుకుంటే ప్రజలు వచ్చి సమయాలను అడుగుతారు, అలకాలు చేసేసుకోవచ్చుగా అడుగుతున్నాను. ఒక మనిషిని రాజుని చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు దేవుడు ఒక సామాన్య గాడిదలు మేపుకుంటున్న వాడిని దేవుడు రాజుని చేస్తే, దేవుడు రాజుని చేసినందుకే యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చినందుకే గొలియాతు వచ్చాడు, గొలియాతు వచ్చినందుకే దావీదు వచ్చాడు, దావీదు వచ్చినందుకే అసూయ వచ్చింది, ఈ అసూయలో పోయినందుకే బలైపోయి చచ్చిపోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సౌలుని దేవుడు ఏం చేయకుండా ఉంటే బాగుంది చెప్పండి? రాజుని చేయకుండా ఉంటే బాగుండు. ఇప్పుడు ఈయన రాజు అవడం వల్లనే ఇంత ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగకుండా ఉంటే రాజు అవ్వకుండా బాగుండు. ఇప్పుడు ఈ రాజరికం అనే దీవెనే ఈయన మెడకి శాపమై కూర్చుంది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు మనకి ఇచ్చేవి మనకు ప్రమాదం అవుతాయంటే సౌలు జీవితానికి ఏమయ్యింది? ప్రమాదమైంది. సౌలుకి దేవుడిచ్చిన దీవెన ప్రమాదం అయిపోయింది. ఆ ప్రమాదం కాస్త తన ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. భవిష్యత్తు తిరిగిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, సౌలుకి ఇది ప్రమాదం అవుతుందని తెలిసినప్పుడు ఎంతకిలా చేశాడో దేవుడు అంటున్నాను.
సౌలుకి దేవుడు మంచి చేశాడా చెడు చేసిన ప్రశ్న అడిగితే నేను అడుగుతున్నాను, సౌలుకి దేవుడు మంచి చేశాడా చెడు చేశాడంటే మనం చూస్తుంటే చెడే జరిగింది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, దీనివలన సౌలుకి దేవుడు మంచి చేశాడా చెడు చేశాడా? దేవుడు మంచా చెడా చెప్పాలి. మంచి అయితే చచ్చిపోడుగా. మళ్ళీ అడుగుతున్నా చెప్పండి, సౌలుకి దేవుడు చేసింది మంచా చెడా? మంచి అంటారు, ఎందుకంటే మరి దేవుడు కదా రాత్రికి ఏదో అయిపోద్దని. ఏం మంచి జరిగింది చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. రెండోది, నేను త్వరగా ముగిస్తాను. సంసోన్ ఎలా చనిపోయాడండి? ఆత్మహత్య. ఎలా చనిపోయాడు సంసోన్ మీకు తెలుసు. సంసోన్ గారికి ఉన్నంత బలం ఇజ్రాయెల్ దేశంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఎవరికి లేదండి. బలం అంటే బాడీ ఉందని లేదు, సిక్స్ ప్యాక్ ఉందని లేదు, హైట్ ఉంటాడని లేదు. సంసోన్ కనుక ఎనర్జీ ఎక్కడదంటే దేవుడు ఇచ్చాడు. ఒక సామాన్యంగా ఉంటాడు. సరిగ్గా యుద్ధ వాతావరణం శత్రువు వచ్చే సమయానికి పరిశుద్ధాత్మని బలం సంసోను మీదకి బలంగా వస్తుంది. ఆ బలాన్ని పట్టుకెళ్ళి ఇశ్రాయేలీలు ఇంకా ఆడపిల్లలు లేరని ఆ ఫిలిస్తీన్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమించింది, ఈయన ప్రేమించాడు. ఆ ఇంట్లో ఒప్పించారు, ఈ ఇంట్లో ఒప్పించారు, అంతా బాగుంది. కానీ గుర్తుపెట్టుకోండి, పెళ్ళి జరగకముందుకో కుంపటి జరిగింది. ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ పెళ్ళింటి మామ అంటే పెళ్లి కూతురు యొక్క తండ్రి ఎవరైతున్నాడో ఆ పెళ్లి కూతురు తండ్రి దగ్గరికి ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ వెళ్ళి అన్నారట, బాబు ఆడు నీకు అల్లుడైతే నీకొక్కడ అల్లుడు అవడో చెప్పు, నీకొక్కడికి అల్లుడు అవడో చెప్పండి, మా అందరికి అల్లుడు అవుతాడు. ఆడు కోపం వచ్చినప్పుడు అలా మడతెట్టు అందరినీ చెప్పండి కింద తొక్కేస్తున్నాడు. ఇలా అటోడు అల్లుడు అయ్యాడంటే అందరికి ప్రమాదం. అర్జెంటుగా ఈ పెళ్లి రద్దు చేసి మీ అమ్మాయిని వేరెవరికి ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవని గొడవ పెట్టుకున్నారంట. ఎవరితో? పెళ్లి కూతురు తండ్రితో. పెళ్లి కూతురు తండ్రి దేశాన్ని ఎదిరించలేడు కనుక వెంటనే ఏం చేశారంటే పెళ్లి కూతురు తండ్రి తన సంసోన్ యొక్క ఫ్రెండ్కి చేసాడట. ఇది బాధాకరమైన విషయం. సంసోను ఫ్రెండ్కి ఇచ్చి ఎప్పుడైతే పెళ్లి చేశాడో ఈ లోపల ఊళ్ళోకి వచ్చాడు. వచ్చిన సంసోను తెలిసింది, మీ ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. మీ ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేశారు. ఈ బాధ తట్టుకోలేక సంసోను ఏం చేశాడంటే 300 నక్కలు పట్టుకొని ఆ నక్కల తోకలకు ముడెట్టి ఆ ముడుల మధ్య నిప్పెట్టి ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్పలు తగలేడాడట. ఇది 300 నక్కలు. ఒక నక్క దొరకడమే కష్టం. అలాంటిది 300 నక్కలు దొరికాయి కాదు, 300 నక్కలను పట్టుకున్నానంటే ఆ మనిషి ఈ రోజుల్లో బ్రతికలేడు. కానీ ఒలింపిక్ గేమ్స్ రన్నింగ్కి వెళ్తే లాంగ్ రన్ అయినా షార్ట్ రన్ అయినా ఏ రికార్డ్స్ అయినా అన్ని స్వర్ణాలన్నీ ఎవరికి వస్తాయి తెలుసా? అంత స్పీడ్ రన్నర్ ఎవరు చెప్పండి? మొత్తం 300 నక్కలను పట్టుకుని వాటికి తోకలకి ముడెట్టి ఆ ముళ్ళు మధ్య నిప్పెట్టి కుప్పలను తగలేడేసాడట. ఈ టెంపర్లో డిప్రెషన్లో తిరుగుతుంటే అలా తిరుగుతూ వెళుతుండగా మరొక ఆవిడ కనబడింది సంసోన్ గారికి. ఆవిడ పేరు చెప్పండి, గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి, అందరు చెప్పండి. అదో లీల. ఆ లీల అంది సంసోన్ గారితో పరిచయం పంచుకుంది. రెస్ట్ తీసుకుని ఇంట్లోకి వచ్చింది. ఎవరిని? సంసోన్ గారికి రెస్ట్ ఇచ్చింది. తర్వాత ఆయనకి కావాల్సిన టిఫిన్ అక్కడ అయిపోతుంది, లంచ్ అక్కడ అయిపోతుంది, డిన్నర్ అక్కడ అయిపోతుంది, అన్నీ అక్కడ అయిపోతున్నాయి. ఆ స్నేహం కాస్త ప్రేమ అయింది. ఆ ప్రేమలో ఆ అమ్మాయి అంది, అదే లీల, అదో లీల. ఆ లీల అంది, నువ్వు నిజంగానే నన్ను ఆగమేనన్ను. కుర్రోళ్ళు ఎలాగ అడుగుతారంటే నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, నువ్వు ఎన్నో వాడివి, నువ్వేం చేస్తుంటావు, ఇవన్నీ అడుగుతున్నప్పుడు వీడికి ఏమీ లేకపోయినా ఇంత పొడుగు చెప్తుంటాడు. ఏమని? మాకు 5 ఎకరాలు, వీడు బంధు వీడికి ఏమీ లేవు, 5 ఎకరాలు ఉన్నాయి, కేజీ బంగారం ఉంది, ఇవన్నీ చెప్తుంటే చెప్పండి వీడు బిల్డప్కి. కానీ సంసోన్ గారికి నిజంగానే ఆయనకి ఎనర్జీ ఉంది. ఆ అమ్మాయి అడుగుతుంది, ఏమని అడుగుతుందంటే నీ బలం ఎందులో ఉంది చెప్పాను. ఆయన ఎటకర్రలు ఆడాడు. ఆ ఎటకర్రలు ఆడుతున్న బలం అందులో ఉంది, ఇందులో ఉందని చెప్తే సంసోన్ గారు చెప్పిన సీక్రెట్స్ బయటికి చెప్పేసింది. ఆ చెప్పిన తర్వాత ఆ సర్దార్లు వస్తే వాళ్ళని చితగ్గొట్టి పంపించేశాడు. మళ్ళీ సిగ్గుమాలు ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతుందట, ఏమని? నువ్వు నాకు నిజం చెప్పట్లేదు, నువ్వు నన్ను నిజంగా చెప్పండి ప్రేమించట్లేదు. ప్రేమలో ఏముండకూడదో తెలుసా అందట. ఏముండకూడదు చెప్పండి, కుర్రలు ఏముండకూడదు?
రహస్యాలు ఉండకూడదు. నువ్వు నా దగ్గర చెప్పండి రహస్యాలు మెయింటైన్ చేస్తే ఈయన అన్నాడు, నేనేం మెయింటైన్ చేశానంటే, ఏం మెయింటైన్ చేసావు నా దగ్గర? అది ఏం మెయింటైన్ చేశానంటే, నువ్వెందుకు నీ ఎనర్జీ ఎందులో ఉందో చెప్పండి. నాకు చెప్పలేదంటే, ఓ అదా అంటే అదే చెప్పంది. అప్పుడు చెప్పేశాడు. మళ్ళీ ఎటకరలాడాడు, మళ్ళీ చెప్పేసింది. కానీ గమనిస్తే బాగుంది, ఇది పనికి మళ్ళీ ఉంది, సీక్రెట్ లేని బయటికి చెప్తున్నాను, ఒక కన్ను వేస్తే బాగుంది, కానీ చెప్పలేదు. ఎందుకంటే అదో లేలా అలా మైమరిపోతుంది. ఆ తర్వాత తీసుకొచ్చింది, ఇంకెక్కడా ప్లేస్ లేదని తొడమే పడుకోబెట్టిందంట. అలా పడుకోబెట్టి జాల కొట్టి ఇలా తలదూవుతుందంటే, ఇలా తలదూవి చెప్పు నీ సీక్రెట్ చెప్పండి ఎందులో ఉందనగానే ఆయన వెంటనే చెప్పేశాడు. ప్రాణం విసిగిపోయి చెప్పేశాడు, సింహాన్ని జయించినోడు ప్రాణం విసిగిపోయి చెప్పాడండి. ఏమని? నా బలం ఎందులో ఉందంటే చెప్పండి, నువ్వు దూతున్న తలలోనూ ఉంది. టకటకమని కటింగ్ చేసింది, టకటకమని వచ్చారు, తీసుకెళ్లారు, తిరగలు కట్టేశారు. ఆ తిరగలు కట్టేసిన వెంటనే 2 కళ్ళు పీకేశారు. ఆ 2 కళ్ళు పీకేసిన వెంటనే సంసోనికి అర్థమైంది, దేవా తప్పు చేశాను, నువ్వు ఇచ్చిన వరాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఈ ప్రభువా, ఒక్కసారి నాకు అవకాశం ఈ ప్రభువా అని బతిమలాడుకున్నాడు. దేవుడు బలం ఇచ్చాడు. ఆ బలం ఇస్తే దేవుడు చేసిన ఆ కార్యానికి ఆ గుడి 2 స్తంభాలు లాగేశాడు. ఆ పైకప్పు మీద పడిపోయింది. 3000 మంది చనిపోయారు. 3000 మందితో పాటు సంసోను కూడా చనిపోయాడు. దీన్ని ఏమంటారంటే సూసైడ్. నేను మళ్ళీ అడుగుతున్నాను, సంసోను ఎలా చనిపోయాడంటే దెలీలాకు దొరకడం వల్ల చనిపోయాడు. దెలీలా దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆ ముందున్న అమ్మాయి దగ్గర ఫెయిల్ అయిపోయినందుకు వెళ్ళాడు. ఆ అమ్మాయి లేకుండా ఉండాలి అంటే, అసలు ఈ ఆడవాళ్ళ గొడవ లేకుండా ఉండాలి అంటే ఈయనకి బలం లేకుండా ఉంటే బాగుండు. ఈయనకి బలం ఇచ్చింది ఎవరంటే దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ బలమైన జీవితానికి ఏమైంది చెప్పండి? శాపమైంది. మీకేమర్థమవుతుంది? మనుషులకి దేవుడు ఏదో ఒకటి ఇస్తున్నాడు, అదే వాళ్ళ మెడలకు ఏమవుతుంది చెప్పండి? ఉరితాడవుతుంది. సౌలుకి అధికారం ఇచ్చాడు, ఉరయింది. సంసోనికి బలం ఇచ్చాడు, ఉరయింది. మరొకడున్నాడు బైబిల్లో, ఇస్కరియోతు యోధ, గొప్ప సేవ ఇచ్చాడు. ఆ సేవలు ఎలా చేశాడు చెప్పండి? ఉరేసుకుని చచ్చాడు. సేవే భాగ్యం, సేవే వరం. అలాంటి సేవలో ఒక ట్రెజరీ మెంబర్గా దేవుడు చేస్తే, ఒక పనికి మాలినోడు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు ఊరంటేనే దరిద్రపు ఊరది. ఆ ఊరి పేరు ఇస్కరియోతు. ఆ ఇస్కరియోతు ఊరిలో అందరూ జోదాలు ఆడతారు. అందరూ ప్యాకెట్గా అంటే ఒక మాట చెప్పాలంటే జోదాలు ఆడతారు అందరూ. ఇస్కరియోతు యోధ కూడా జోదాలు ఆడే అలవాటు. ఈ జోదాలు ఆడే వాళ్ళకి బాగా ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలి. ఈ అబ్బాయి దేవుళ్ళలోకి వచ్చిన ఏం మానలేదో తెలుసా? జోదాలు మానలేదు. చాలామంది మన మధ్య ఉన్న పిల్లలు ఈ గేమ్స్ ఆడి ఇవాడి ఈ మొత్తం మీద బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లోన్ తీసుకుని అవి కట్టలేక కక్కలేక మింగలేక బయటికి చెప్పలేక ఈ గోదావరిలోకి దూకి వస్తున్నారు. ఎందుకు? ఈ జోదాలు ఆడితే ప్రాణాలు పోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఆడోళ్ళు మగవాళ్ళు లేదు, ఆడోళ్ళు మగవాళ్ళు ఆడేస్తున్నారు ఇప్పుడు గేమ్లన్నీ. మందులో దిక్కుమాలని ఆడాడు తెలుసా? ఏం చేస్తున్నావు అని అడిగాడట ఆడపిల్లని. ఈడు ఏమనంటే రమ్మి ఆడుతున్నాను అందంట. రమ్మి అంటే పేకాట. ఇక్కడ ఆడపిల్ల కూడా నడుతున్నాను, గేమ్స్ బెట్లు నడుతున్నాను. ఈ గేమ్స్ ఆడి లక్షలు తగలేసిన ఉన్నారు. ఈ గేమ్స్ ఆడి తండ్రి చేసిన సొమ్మును పాడు చేసిన ఉన్నారు. ఈ గేమ్స్ ఈ బెట్టింగ్ యాప్ల్లోకి పోయి నాశనం అయిపోయిన ఉన్నారు లేదా? చివరికి ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నారు. వీళ్ళకి చెయ్యి ఆడకపోతే చివరికి ఏ పని చేస్తున్నారు తెలుసా? చైన్ స్నాచింగ్ అంటే మెడలో తాళ్ళు తెంపేస్తున్నారు. ఇస్కరియోతు యోధాకి అలవాట్లు పోక, ఈ భయంకరమైన జోదాల అలవాటు పోక, ఈ అలవాటు పోక దేవుని కానుకల సందా సెంచులో సందానే దొంగిలించాడట. ఈ డబ్బులు సరిపోలేదు, పేదోళ్ళ డబ్బులు సంబంధించాడు. ఈ పేదోళ్ళ డబ్బులు సరిపోలేదని వీడికి డబ్బులు ఎక్కువ కావాల్సి వచ్చి డెడ్ సీప్గా తన గురువు గారిని 30 ఎండి నాణ్యాలకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వీడు ఏమనుకున్నాడంటే జస్ట్ కొట్టేసి వదిలేస్తారు, తర్వాత ఈయన ఎలాగా ప్రేమమయుడు, మళ్ళీ నన్ను జాయిన్ చేసేసుకుంటాడు, క్షమించేస్తాడు, మళ్ళీ యథావిధిగా నా జీవితాన్ని కొనసాగించవచ్చు అనుకున్నాడు. కానీ వీడు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే యేసుప్రభుని సిలువేస్తారన్న సంగతి వీడికి తెలియదు. ఎప్పుడైతే ఆయన కొట్టడానికి తీసుకెళ్తున్నారో, సిలువ అయిపోతున్నారో వాడికి అర్థమైపోయింది. బాధపడి ఒక మాట అన్నాడు, అయ్యా మీరేంటి ఆయన చంపేస్తున్నారు, నిర్దోషి, ఆయన ఏ తప్పు చేయలేదంటే. నోరు మూసుకో, ఏం చేయాలో మాకు తెలుసు అంటే, ఈ డబ్బులు తీసుకునే కదా ఆయన పట్టుకున్నారు, ఇదే డబ్బులు ఇస్తున్నాను ఆయన వదిలేండి అంటే వాళ్ళు అన్నారు, నేను దిక్కుని కూడా చెప్పుకోరన్నారు. ఎవరిని? ఇస్కరియోతు యోధాని. ఆ బాధపడిపోయి బయటికి పోయాడు, పైకి వెళ్ళాడు, అక్కడ చెట్టుకి ఊరేసుకున్నాడు. ఆ ఉరితాడు తెగింది,
కింద పడ్డాడు, నడు విరిగిపోయింది, పేగులన్నీ బయటకు వచ్చాయి, చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ ఇలా చనిపోకుండా ఉండాలంటే ఏం జరిగితే బాగుండు చెప్తున్నా? సేవకుడు అవ్వకుండా ఉంటే బాగుండు, సేవకుడు అయినా ట్రెజరీ మెంబర్ అవ్వకుండా ఉంటే బాగుండు, ఇదంతా జరగకుండా ఉంటే ఆ ఊర్లో ఉండిపోతే బాగుండు. ఆ ఊర్లో ఉన్నవాడు ఊర్లో ఉంటే అందరిలాగే బ్రతికి అందరిలాగే కాపురం చేసుకుని పిల్లలు కానీ బతికేవాడు. ఇవి అలాంటి వాడు పుట్టి ఇలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే అతడు సేవలోకి రాకుండా ఉంటే బాగుండు. అతని జీవితానికి దేవుడిచ్చిన గొప్ప దీవెన ఏంటో తెలుసా? సేవకుడు అవనే గొప్ప దీవెన. ఇప్పుడు ఆ దీవెన ఆయన జీవితానికి ఏమైంది చెప్పండి? శాపమైపోయింది. జాగ్రత్తగా వినండి. సౌలుకి దేవుడిచ్చిన దీవెన శాపమైంది, సంసోనికి దేవుడిచ్చిన బలం శాపమైంది, ఇస్కరియోతు యోధాకి దేవుడిచ్చిన సేవ శాపమైంది. ఇది మీకు అర్థమైతే ఏవైతే అడుగుతున్నావో అవే మన జీవితానికి ఏమవుతున్నాయి చెప్పండి? నువ్వు ఇల్లు అడుగుతున్నావా, ఆరోగ్యం అడుగుతున్నావా, వాకులు అడుగుతున్నావా, బిడ్డలను అడుగుతున్నావా, బిడ్డల చదువు అడుగుతున్నావా, ఏవైనా అడుగు, అన్నీ ఇస్తాడు. కానీ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. అది చెయ్యకపోతే ఏమవుద్ది? ఇదిగో వీళ్ళు చూస్తున్నావుగా, ఏమవుతుందో నీకు తెలియాలంటే ఒక్కసారి ఆదికాండం తీయండి, ముగిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. జాగ్రత్తగా వినాలి. దేవుడు వారిని ఆశీర్వదించను. ప్రశ్న అర్థం చెప్పండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆశీర్వాదం పొందిన కుటుంబం ఎవరండి? చూసి చెప్పండి. ప్రశ్న రెండవది, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి శాపం పొందింది ఎవరండి? మీకేమర్థమవుతుంది? దీవెన వెనకాలే. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఏం అడుగుతామో అవే ప్రమాదమై కూర్చుంటాయి. మోకాలెత్తి అడుగుతామని, మమ్మల్ని దీవించే, మా బిడ్డలను దీవించే, మా సంసారం దీవించే, మా రాకపోకలు దీవించే, మా ఇల్లు దీవించే, మా బలం దీవించే, అన్నీ దీవించే అంటే ఇంక లిస్టే, కిరాణా లిస్టే. ఇంకా సరిపోలేదని అదే మా పక్క ఇదిలో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళని దీవించే, ఆ పక్క రాష్ట్రం, ఇంకా రాష్ట్రాలు దాటైతే ప్రార్థన, ఆ రాష్ట్రంలో ఉన్నారు, అలాగే విదేశాలకు వెళ్ళారు మా వాళ్ళు, వాళ్ళని దీవించి. నువ్వు ఇన్ని చేయమన్నా చేస్తాడు, కానీ చేసిన తర్వాత, పొందుకున్న తర్వాత నువ్వేం చేస్తావో ఇచ్చిన దేవుడు తిరగేసి చెప్పండి అడుగుతాడు. అడగడం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు. ఆ తీసుకున్న వాటిని ఏం చేస్తున్నావు అన్నదే ప్రాముఖ్యం. ఇద్దరిని దీవించాడు దేవుడు. ఎవరిని? ఆదామామలు దీవించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. అంటే దీవెనలో ఏముంది? బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఫలించాలి. ఫలించిన బాధ్యత. ఫలించడం బాధ్యత అంటే, ఫలించడం అంటే ఏంటి? పిల్లల కన్ను. ఈ పిల్లల కనే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదామవల్లో హవ్వకిచ్చాడు. అవ్వేం చేయాలి? బిడ్డలను కనాలి. బిడ్డలను కనడమే ఆమెకి దీవెన, బిడ్డలను పెంచడమే ఆమెకి దీవెన. ఆ బిడ్డల ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోవడమే గొప్ప ధన్యత. ఇప్పుడు ఆ బిడ్డలను దేవుడిస్తే ఆ బిడ్డలే ఆదామవ్వలకి ఏమయ్యారు చెప్పండి? శాపమయ్యారు. ఎలా అయ్యారు? ఒకసారి మీరు చూడండి. ఇది ఆదికాండము 3వ అధ్యాయం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాస, నీ గర్భవేదన, నీ వాంఛ, నీ భర్త నిన్ను ఏళ్తాడు, నువ్వు బానిస అవుతావు. ఏమని రాస్తాడో చూస్తారా? ఏవైతే దీవెనిచ్చాడో ఈ దీవెన ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ప్రయాస వస్తుంది, వేదన వస్తుంది, వాంఛ వస్తుంది, నీ భర్త నిన్ను ఏళ్తాడు, నువ్వు బానిస అయిపోతావు. మొదటి అధ్యాయంలో ఏదైతే దీవెనిచ్చాడో అదే తనకి శాపమై కూర్చుంది. వేదన. ఎలా వేదన? నడుతున్నాను. ప్రయాస. ఎలా ప్రయాస? ఎవరి కోసం ప్రయాస పడుతున్నావు పెద్దమ్మంటే 2 ఆన్సర్లు ఉన్నాయి తన దగ్గర. తన భర్త కోసం, పిల్లల కోసం. 30 ఏళ్ళ నుంచి ఒకే పని, 30 ఏళ్ళ లేదా 40 ఏళ్ళ నుంచి కాపురంలో ఒకటే పని. ఏం పని? పొద్దున్న లెగుస్తుంది, వండుతుంది, మధ్యాహ్నం వండుతుంది, సాయంత్రం వండుతుంది, మళ్ళీ రాత్రికి వండుతుంది, మళ్ళీ వండుతుంది, మళ్ళీ తింటుంది, తుడుస్తుంది, బట్టలు ఊగుతుంది, వండుతుంది, తింటుంది, తుడుస్తుంది, బట్టలు ఊగుతుంది. ఇదంతా సాకిరి ఎవరి కోసం అంటే ఇద్దరి కోసమే. చక్కగా వస్తుంది పెళ్లి కూతురులాగా అత్తింటికి, స్లిమ్గా వస్తుంది. చెప్పండి,
టయానికి తినక డ్రమ్ములాగా అయిపోద్ది. ఎలా ఉండేది బంగారు బొమ్మలకి ఇలాగ అయిపోయేటని అడగండి, ఏం చేస్తాంరా టయానికి తినక టయానికి నిద్ర ఒకంటే ఇలాగ అయిపోయేటంటే ఏం చేస్తానంటే, ఇంత చక్కగా ఎంత రాయల్టీగా పెరిగో ఇలాగ అయిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కష్టం అనిపించట్లేదంటే అంటది, ఎప్పుడో హిమాలయాలు పోదాం అనుకున్నాను కానీ వెళ్ళి అంట. మరి ఎందుకు కాగవంటే తన దగ్గర 2 ఆన్సర్లు ఉన్నాయి. ఆ ఆన్సర్లు ఏంటంటే, ఒకటి భర్త, 2 పిల్లలు. గమనించండి, ఎవరి కోసమైతే ఎంత ప్రయాసపడిందో ఆ ప్రయాస కారణమైన వాళ్ళ వల్లనే వేదన. ఏ బిడ్డల కోసమైతే ఇంత ప్రయాసపడుతుందో వేదన అడుగుతున్నారు. అవ్వ ఆదాములకి ఆ బిడ్డలు ఏం కలిసిస్తారు చెప్పండి? కళ్ళ ముందు ఒక ఉత్తముడు హత్యకు గురయ్యాడు, కళ్ళ ముందే పెద్దోడు హంతకుడయ్యాడు. ఒకడేమో హత్యకు గురయ్యాడు, మరొకడేమో హంతకుడయ్యాడు. ఒక ఆయన హత్యకు గురైపోయాడు, మరొకడేమో హంతకుడైపోయాడు. ఇది చదువుతుంటే మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి? కలిసి రావాల్సిన పిల్లలే ఆదామవలకి ఏమైపోయారు చెప్పండి? కన్నీరైపోయారు. నీకేమర్థం అవుతుంది? దేవుడు పిల్లల్ని అడుగుతావు ఇస్తాడు, పిల్లల చదువులు అడుగుతా ఇస్తాడు, నువ్వు ఏదన్నా ఇస్తాడు. కానీ వాళ్ళని సరిగ్గా డీల్ చేయకపోతే అవే నీకు ప్రమాదం అవుతాయి. అవ్వకెందుకు ప్రమాదం అయింది చెప్పండి? అవ్వకెందుకు బిడ్డలు ప్రమాదం అయిపోయారు చెప్పిన? దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? బిడ్డలను కానీ వారిని ఫలించి అభివృద్ధి పొంది వారిని దీవెనకరంగా మార్చుతా. నీకు బిడ్డలు ఇస్తే చెట్టు దగ్గరికి పోయి కింద నుంచి పైకి చూసింది, ఏమైంది? ఆజ్ఞ అతిక్రమించావు, బాధ్యత పక్కన పెట్టావు, నీకు దీవెనకరం ఉండాల్సిన నీ గర్భమే చెప్పండి నీకు వేదన అయింది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఏ బిడ్డలని మనం పరిగెడతామో ఆ బిడ్డల చదువుల కోసం పరిగెడతాం, వారి భవిష్యత్తు కోసం పరిగెడతాం, వాళ్ళ కోసం రూపాయి దాస్తాం, వాళ్ళకి బట్టలు కొంటాం, వాళ్ళ డబ్బులు ఖర్చు పెడతాం, అన్నీ చేస్తాం. ఇంత చదువుకున్న తర్వాత ఇంటర్ దాటేసరికి ఏమంటున్నారు చెప్పనా? మేము సీరియస్గా ఒక అమ్మాయిని ప్రేమించాను అంటున్నాడు. ఇటు ఇంత చదివించింది ఈ పిల్ల ఏమంటుంది తెలుసా? నేను సీరియస్గా ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే, ఇంత చదివించింది దేనికి? ఇప్పుడు ప్రేమించి నీకు తప్పే, అప్పుడే నీకు పెళ్ళి అంటే, ఇంటర్ కూడా అవ్వలేదు, డిగ్రీ కూడా అవ్వలేదు, నీ చదువులు చదువుతున్నప్పుడు నీకు పెళ్ళి అంటే నాకు అంత అనవసరం, వాళ్ళు లేకపోతే నేను బతకలేను అందండి. ప్రగాఢంగా ప్రేమించేస్తుంట, ప్రగాఢంగా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఉండాలనుకో అది తప్పే, జీవితం నీకు తెలియదంటే ఆ నిచ్చి చేస్తారా చేయరా? చెయ్యమని అన్నందుకు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? చెయ్యమని అన్నందుకట తల్లిదండ్రుల మీద కేసు పెట్టారట. అందుకు చదివించారు వీళ్ళని. బాగా వినండి, అందుకే చదివించారని అడుగుతున్నారు. ఏ పిల్లల చదువులు కలిసి వస్తాయి అనుకున్నారో, ఏ పిల్లల కోసం ఎముకలు మొక్కలు చేసుకున్నారో, ఏ పిల్లల జీవితాన్ని చూసి భవిష్యత్తు అనుకున్నారో, ఇప్పుడు ఆ పిల్లలే పేరెంట్స్ మీద తిరగబడుతున్నారు లేదా? లేటుకు వచ్చారంటే గొడవ, ఏదన్నా అడిగితే గొడవ, ఏదన్నా చెబితే గొడవ, ఏదైనా అంటే కోపం. నేను అడుగుతాను, వీళ్ళని ఏదన్నా అంటే చాలు సరే ఏదో మొత్తం మీద బతిమలాడి ఏదో పిల్లని పెళ్లి చేస్తే ఆ పిల్ల ఈడు ఒకటైపోయి మొత్తం మీద తల్లిదండ్రులు ఇద్దరిని బయట గింటేశారట. గింటేసి ఏం చేశారు? ఇల్లు కట్టింది వీళ్ళు, సంపాదించింది వీళ్ళు, ఈ మధ్యలో వచ్చిన ఈ ఆడపిల్ల ఈడు కలిసి మొత్తం మీద వాళ్ళని బయట గింటేసి లంకంత ఇల్లు అక్కడ ఉంటే వీళ్ళకి మంచం చెట్టు కింద వేసారట తల్లిదండ్రులు ఇద్దరికి. ఏ పిల్లలు అన్నారో, దేవుళ్ళు లేకుండా ఏ పిల్లలు అన్నారో ఆ పిల్లలే చెప్పండి ఉరుతాడు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లలు అన్నారో ఆ పిల్లలు ఉడతారయ్యారు. అవ్వమ్మకి అలాగైంది. ఒక అబ్బాయి చనిపోయాడు కళ్ళ ముందు, మరొక అబ్బాయి హత్య గురయ్యాడు, మరొకడు పనికి వస్తానంటే దేశదిమ్మర అయిపోయాడు. రెండోది చెప్పిన తన భర్త ఎడల వాంఛ. ముగిస్తున్నాను. వాంఛ అంటే ఏంటండి చెప్పండి? గట్టి చెప్పండి మీ బొంద. మీరు శంకరనారాయణ డిక్షనరీ డెఫినేషన్ చెప్పకండి, బైబిల్ డెఫినేషన్ చెప్పండి. వాంచ్ అంటే ఈ డిక్షనరీ వర్డ్స్ కాదు. వాంచ్ అంటే ఎబ్రీ శబ్దం ఏంటి చెప్పిన? వాంచ్ అంటే గ్రిప్లో పెట్టుకోవడం. అంటే తన భర్తనే చెప్పండి చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటుందంట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ 4వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి చదవండి 4వ అధ్యాయం. కయ్యంతు దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిటి పాపం పంచుంటుంది. ఆ పాపానికి నీ ఎడల వాంఛ. పాపానికి వాంఛ అంటే ఏంటి? పాపం నిన్ను చెప్పండి కయ్యను నేను గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటుంది. ఇది నీకు అర్థమైతే కయ్యేన్ని పాపం ఎలా అయితే గ్రిప్లో పెట్టుకునే దగ్గర వాంఛ అనే పదం వాడాడో, అవ్వ దగ్గర ఆదాం దగ్గర కూడా వాడిన పదం ఏంటి చెప్పిన? తన భర్తనే చెప్పండి ప్రతి భార్య, దేవుడి మీద అనుకుని ప్రతి భార్య అనుకుంటే చెప్పిన, మా ఆయన చెప్పండి నా మాట ఆడెండో, నువ్వు వినమని ఎండో నాకు చెప్తా, నువ్వు వెన్నన్నా చెప్పు ఆడెండో, ఆడంటే నీకు ఇష్టం, ఆడు నీ మాట వినాలనుకుంటావు, వాడు నీతోనే ఉండాలనుకో, ఆడు ఉండడు. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటాడు, తర్వాత ఉండడు.
ఎలా ఉండడం చెప్పడానికి గుర్తులు చెప్పిన, ఆడు ఊరుమ్మడు గొడవలు అనేది తెచ్చి టెంపర్ ఎవరి మీద చెప్తాడు చెప్పండి. నోర్మే నువ్వు వచ్చాక కొంపెల దగ్గరైంది అంటాడు. నీకు అర్థం నేనేం నోర్మే ఇక ఈ టైం ఈడి ఫ్రెండ్స్తో దగ్గర గొడవ పెట్టుకుని టెంపర్ ఈడి మీద చెప్తాడు, బిజినెస్లో ప్రాబ్లం వస్తే ఈడి మీద చెప్తాడు. వీడికి ఏ కోపం వచ్చినా ఎవరి మీద చెప్పండి. ఆ టైంలో నేనేం చేసిన నువ్వు లాయర్లో మాట్లాడావు అనుకో, పక్కనే ఉందో చూస్తాడు. కూడా అన్యాయం కూడా ఎతడు కూడా చెప్పండి. నడుతున్నాను భర్తలకు ప్రపంచంలో లోకు దొరికితే ఎవరు చెప్పండి. అందుకే రాశాడు అక్కడ వాంఛ అంటే అతను నాతోనే ఉండాలనుకుంటా. ఆడు ఉండడు. ఆడేం చేస్తాడు చెప్పనా, నువ్వేమో అతన్ని గ్రిప్పులు ఎట్టాలనుకుంటావు, ఆయన అనుకుంటాడట నిన్ను ఏలాలనుకుంటాడు. అతనేమో ఏలాలనుకుంటాడు, నువ్వేమో చెప్పండి. ఇది ఎవరి మధ్య జరుగుతుంది చెప్పనా, ఎవరి జీవితంలో అయితే దేవుడు లేడో వాళ్ళ కాపురాలు ఇలాగే తగలడతాయి. ఎవరైతే దేవుడికి పడి ఏడవరో వీళ్ళు ఒకరినొకరు లోపరుచుకోవాలని ఆశే వీళ్ళని ఇలా తినేస్తుంది. బిడ్డలు కలిసి రారు, ఆరోగ్యం కలిసి రాదు, పరిస్థితులు కలిసి రావు, భర్త భార్య కలిసి రాదు, భార్య భర్త కలిసి రాదు, ఒకరికొకరు కలిసి రాదు. చివరికి వీళ్ళంతా ఏమైపోతుంది చెప్పిన శాపకరమైన కుటుంబంగా మారిపోతుంది. నేను ముగిస్తున్నాను. మొదటి కుటుంబం ఇచ్చిన దీవెన కాపాడుకునేందుకు శాపం అయిపోరు. మీకు అర్థం కావాలి. సౌలుకి దేవుడు ఎందుకు దీవెన ఇచ్చాడంటే, నువ్వు బాగుండి ఇంకెవ్వడ నీ ముందు బాగోకూడదని నేను రాజుని చేయలేదు దేవుడు. ఎందుకు నిన్నెందుకు దీవించాడంటే, అందరినీ మంచిగా పరిపాలిస్తావని నేను రాజుని చేస్తే నువ్వే బాగుండాలి, నీ కొడుకులే బాగుండాలనుకున్నావు చూసావా, అంతకు ఎగిరిపోయావు. సంసోనికి బలం ఎందుకు ఇచ్చాడంటే, ఆ బలంతో ఎటకారలాడతాను కాదు, ఫిలిస్తీన్ల ఏగ కూడా ఇశ్రాయేలు మీద వాలకుండా రక్షకుడిగా కాపాడుతామని నీకిస్తే ఆ ఫిలిస్తీన్లతోనే సంధి చేసుకునే పరిస్థితి చేశావు, అందుకు బలైపోయావు. దేవుడు చెప్తున్న మాట, ఇస్కరియోతు యూదాగా నీకు సేవ ఎందుకు ఇచ్చాను, సేవనే దొంగతనానికి వాడతావని కాదు, సేవలు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీకు సేవ సందా సంచిస్తే దాన్ని దొంగలించి ఊరేసుకుని తెచ్చు. అంటే దేవుడు మనం అడిగినవన్నీ తెచ్చిస్తాడు, మనం అడగకపోయినా కొన్ని తెచ్చి మన దగ్గర పెడతారు. ఆ పెట్టినప్పుడు వాడిని మెయింటైన్ చేయడం మనకు రాలేదో ప్రమాదమై కూర్చుంటుంది. ఒకనికి 5 ఇచ్చాడు, 5కి 5 చేశాడు, బలా ఇంకా తీసుకో అన్నాడు. ఒకనికి 2 ఇచ్చాడు, 2కి 2 చేశాడు, బలా ఇంకా తీసుకంటే ఆయన దగ్గర ఇచ్చుకున్న తర్వాత మనం నమ్మకంగా ఉండి వాటిని డెవలప్ చేస్తే ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. కానీ ఇచ్చుకున్న దాని తర్వాత ఎటకారం ఆడేవనుకోండి చెప్పండి, ఉన్నది కూడా చెప్పండి తీసేస్తాడు. ఆయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పిన, ఆయనకి ఇవ్వడమో తెలుసు చెప్పండి, తీసుకోవడము తెలుసు. ఆయనకి ఇవ్వడమో తెలుసు, తీసుకోవడం తెలుసు. ఆ దేవుని ఎదుట మనకు కనబడాల్సిన సంగతి ఒకటే, ఆ దేవుని ఎదుట మనం చూస్తున్న మనసు ఒకటే. ఆయన అడుగుతాడంటే అడుగుతాడు, నీకు ఇల్లు ఇచ్చాడు అడుగుతాడు, ఆ ఇల్లు కట్టాక ఏం చేస్తున్నావు. సరిగ్గా ఆదివారం నాడే అక్కడ వర్తమానం ప్రారంభమవుతున్నా, సరిగ్గా ఆదివారం నాడే సన్నిధి స్టార్ట్ అవుతున్నా, ఇంట్లో కూర్చుని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పెట్టుకుని కుర్చీ మీద కుర్చీ వేసి కుర్చీలో కాళ్ళు వేసి నువ్వు ఊగుతూ సరదా జలసాలు చేస్తున్నావు అనుకో, ఇల్లు ఇచ్చిన దేవుడికి ఇల్లు ఇవ్వడమో తెలుసు చెప్పండి, తీసుకోవడమో తెలుసు. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి, ఇప్పుడు వరకు ఆరోగ్యం లేదంటే సన్నిధి తిరిగావు, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఊరి మీద తిరిగితే ఇవ్వడమో తెలుసు చెప్పండి, తీసుకోవడమో తెలుసు. పెళ్లి కానంత వరకు పెళ్లి లేదు పెళ్లి లేదు పెళ్లి లేదు అంటావు, పెళ్ళి అయిన తర్వాత ఆదివారం నాడే పోయారంటే బీచ్కి గోదావరి గొట్టులు తిరగడానికి. ఆయనకి చేయడమో తెలుసు. నెక్స్ట్ అడగండి ఏంటండి, పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అంటావు. ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు అంకెట్టుకుని ఎందుకు చచ్చి రావట్లేదంటే పిల్లలు బాగా చిన్నోళ్ళు అయిపోయారన్నా. ఏవైతే ఇచ్చాడో అవే నీకు కట్ అయిపోద్ది. నువ్వు ఎందుకు సంఘానికి రావట్లేదు, ఉద్యోగాలు రాలేకపోతుంది, ఉద్యోగం ఎవడ ఇచ్చాడు నీకు, నువ్వు ఎందుకు రాలేకపోతున్నాడంటే ఇల్లు కట్టాను అప్పులే, నువ్వు ఎవడ చేయమన్నాడు అప్పు, దేవుడు ఇస్తాడు ఇస్తాడు, నువ్వేమడిగిన ఇస్తాడు. 5 అడుగువా ఇస్తాడు, ఇంకా అడుగు ఇస్తాడు, ఇంకా అడుగు ఇస్తాడు. ఆయన రొట్టెని అడిగితే రాతినోడు అంతకు మించే ఇస్తాడు, ఆయన చేపను అడిగితే పావునివాడు అంతకు మించే ఇస్తాడు, నువ్వేమడిగినా ఇస్తాడు. కానీ ఒక్కటి షరతులు వర్తిస్తాయి. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీ జీవితానికి ఇంకా చక్కటి భవిష్యత్తు ఇస్తాడు, మీ ఆర్థిక ఫలములా ఇస్తాడు, మీ ఆరోగ్య ఫలములా ఇస్తాడు, మీ సంఘ అభివృద్ధిలా చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆయన లెక్కకి సరిపోయేలా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనకి ఎందుకు ఇవ్వడం చెప్పనా, మనం కాపాడుకోవడం రాదు కాబట్టి ఇవ్వడం. మనం ఆర్థికంగా దీవించడం ఎందుకంటే నువ్వు దీవెంత ఎలా తయారవుతావు అని తెలుసు, అందుకే దీవించడం.
మాకు కొన్ని ఇవ్వు ప్రభు అంటే ఎవడు, ఎందుకంటే మనకి నిలబెట్టుకోవడం రాదు. నువ్వు 10లో నమ్మకంగా ఉండు, 100 ఇస్తాడు. 100లో నమ్మకంగా ఉండు, 1000 ఇస్తాడు. 1000లో నమ్మకంగా ఉండు, 1,00,000 ఇస్తాడు. 1,00,000లో నమ్మకంగా ఉండు, కోట్లు ఇస్తాడు. నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు. నువ్వు 10లోనే దొంగేసలు వేస్తాడు, నీకు ఎలా ఇస్తాడు? నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా లేనప్పుడు నేను తీసుకెళ్ళి పెద్ద విషయం ఎలా కూర్చోబెడతాడు? అక్కడ నమ్మకం లేనప్పుడు ఇంకా ఎందుకు ఇచ్చిస్తాడు? నడుతున్నావు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసి మనం జవాబు ఇవ్వడంటే, మనకి ఇచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం చెప్పండి రాదు. ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమవుద్ది. అంటే మనం మెయింటైన్ చేస్తే దేవుడు ఇస్తా అన్నాడు కాబట్టి ఈసారి నన్నే ముఖ్యమంత్రిని చేయని అడగండి. నేను చేయడు, ఎందుకంటే నీకు ఏమీ లేకపోతే నిలబడతలేదు. ముఖ్యమంత్రి అయితే గోదరగొట్టు అమ్మేస్తావు ముందు మాకు. అందుకే మనకి ఏమి ఇవ్వాలో అని తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. పెంకిటింట్లో ఎందుకు పెట్టాడో నీకు తెలియాలి, మేళ్ళు ఎందుకు పెట్టాడో నీకు తెలియాలి, నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో నీకు తెలియాలి, ఇంకా ఆశించిన ఎందుకు ఆలస్యం అవుతుందో నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు ఆయనతో ఎలా ఉంటున్నావు నీకు తెలియాలి. ఈసారి ప్రార్థనలు అడుగుతున్నప్పుడు జాగ్రత్త, ఏం అడుగుతున్నావు జాగ్రత్త. ఒకవేళ ఆ ప్రార్థనా ఫలాలు పొందుకుంటే ఆ పొందుకున్న వాటికి ఆయనతో సరిపోతుందో లేదో జాగ్రత్త. మన దేవుడు ఇస్తాడు, చెప్పండి, సరిగ్గా ఉండకపోతే చెప్పండి తీసుకుంటాడు. సౌలుకి ఇచ్చాడు, నిలబడలేకపోయాడు, తీసి దావీదుకి ఇచ్చేసాడు. సంసోన్ నిలబడ్డాడు, నిలబడలేకపోయాడు, సంసోన్ తీసి మరొక న్యాయాధిపతిని నిలబెట్టేశాడు. ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు, నిలబడలేకపోయాడు, అదే స్థానాన్ని మత్తీయా అనే వ్యక్తికి దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, నీకు ఎన్ని ఇచ్చాడు నాకు తెలియదు, సరిగ్గా కాపాడుకో. బిడ్డలు ఇచ్చాడా కాపాడు, ఆరోగ్యం ఇచ్చాడా కాపాడు, ఇల్లు ఇచ్చాడా జాగ్రత్తగా ఉండు. నీకు ఏం చేసినా వాటిని బట్టి దేవుని స్తుతించు. లేదండి మాకు ఏమి ఇవ్వలేదంటే అన్నిటికన్నా గొప్పగా ఒకటి ఇచ్చాడు, అది ఇచ్చాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, మన కొరకు నిలువెల్లా చనిపోయాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఒక మాట ఇచ్చాడు. ఇక్కడ ఏవి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా ఇక్కడ నశించిపోతారు. కానీ ఒకరోజు ఒక నిశ్చత్వం ఉంది పైన ఉన్న వాటి విషయం. వాటిని ఎతకండి, అవి ఎప్పటికీ వాడబారం. పైన ఉన్న వాటిని ఎతకండి, కానీ భూ సంబంధమైన వాటిని చెప్పండి ఎతకొద్దు. ఎందుకంటే మీరు అక్కడ వారు ఇక్కడ వారు కాదు, అక్కడ వాటి మీద మనసు ఉంచండి. ఆయన ఒకరోజు అక్కడి నుండే వస్తాడు, మనల్ని అందరినీ చెప్పండి తీసుకుని వెళ్తాడు. వాటి కొరకే భూమికి వచ్చాడు. ఈ లోపల మనకి ఏమేమి ఇచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడా, నమ్మకంగా ఉండు. చదువు ఇచ్చాడా, నమ్మకంగా ఉండు. ఉద్యోగమా, నమ్మకంగా ఉండు. సంసారమా, నమ్మకంగా ఉండు. భర్తవైతే భార్యకి, భార్యవైతే భర్తకి, పిల్లలైతే తల్లిదండ్రులకి, సేవకుడైతే సంఘానికి, విశ్వాసులైతే సంఘానికి. ఎక్కడికక్కడే జాగ్రత్త కలిగి ఉండండి. మిమ్మల్ని బట్టే దేవుడు మీ దీవెనలు కూడా చెప్పండి సిద్ధపరుస్తాడు. 25లో రానివి 26లో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మీరు పొందుకోవాలంటే 25లో చేసిన తప్పులు చెప్పండి 26లో చేయకండి. నమ్మకంగా ఉండండి, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి. 26లో మీకు సిద్ధపరిచినవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా నాకు తెలియదు తండ్రి. పురాతనమైన సంగతులు ఈ ప్రాంతంలో కూడా మరొకసారి వినిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ సభల కారకులైన కుటుంబాలని, దైవజనులని దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు ఎవరైనా పెడార్థానికి తీసుకుంటే వారిని క్షమించండి. మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారిని దీవించండి. వచ్చిన సేవకుల్ని, విశ్వాసుల్ని తండ్రి, వారి జీవితాల్లో ఏవైతే తండ్రి ఉన్నవో వాటన్నింటినీ ఫలభరితంగా మార్చండి. మా శత్రువులను, మిత్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీని వెనకాల పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలం దయచేస్తానని కోరుతూ నడిపిస్తున్న దైవజనుల్ని, పెద్దల్ని, అందరినీ, సంఘ కాపురిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే. ప్రైజ్ ది లార్డ్. చాలా అమూల్యమైన, అతి శ్రేష్టమైన ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం, వాటిని అడ్డం పెట్టుకుని దేవునికి దూరముగా ఉండటం వల్ల వచ్చే ప్రమాదాలు చాలా విలువైన విషయాలు. వెళ్ళిపోదాం, చిన్న ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. చిన్న ప్రకటనలు. రేపు రాత్రి కూడా ఈ శ్రేష్టమైన సువార్త కూడిక ఉంటుంది. రేపు మరొక సేవకులు మన మధ్యకి రాబోతూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రాంతాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిపై ఆయన కృపను చూపించి మరొక్కసారి
ఆయన మనకిచ్చిన ఈవులను జ్ఞాపకము చేస్తూ వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయన లేఖనము ద్వారా దేవుడు తన దాసులు నిలబెట్టి చాలా విలువైన సందేశం అందించిన విధానం కొరకై ప్రభువుని స్తుతిస్తూ మరి దేవుని దాసులు జేమ్స్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం దానికి ఈ రాత్రి మనం విన్న సందేశం. కాబట్టి ఆయన ప్రేమించి మనకి ఏమి ఇస్తున్నారో అది సమయమైనను, అది కుటుంబమైనను, అది ఏ వనరైనను దాన్ని ఆశీర్వాదకరంగా అత్యంత దీవెనకరంగా తిరిగి ఆయన చేతుల్లో పెట్టగలిగితే చాలా దీవించబడతాం, ఆయన కృప చేత నింపబడతాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చాలా విలువైనటువంటి చక్కని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు. చక్కని సౌండ్ సిస్టమ్, అద్భుతమైనటువంటి సౌండ్ ఏర్పాటు చేసినటువంటి వారికి రేపు అయ్యగారు చెప్తారు. అలాగే చక్కని సంగీతం అందించినటువంటి మరి టీం వారికి కూడా యవన బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి స్థానిక దేవుని దాసులు రమేష్ అన్ని గారికి, అలాగే చిట్టాల చూసిన దేవుని దాసులకి, లక్ష్మణ్ గారికి, శ్రీని గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సేవకులు కూర్చుని ఉంటే వారికి కూడా 2 హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ముగింపులో చిన్న ప్రార్థన చేసుకుని దైవ ఆశీర్వాదములు చేత నింపబడదాం. రేపు కూడా త్వరగానే 6 గంటలకి ఖచ్చితంగా ఈ కూడిక ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అనేక స్థలాల నుంచి చక్కగా కూడికి వచ్చారు. రేపు రాత్రి కూడా మీరు తప్పనిసరిగా రావాలి. ఒకవేళ ఎవరైనా భోజనం చేయకపోతే కనుక దయచేసి భోజనం చేసి మీరు వెళ్ళండి. రేపు కూడా మీరు ఆ స్థలంలో మందిరం దగ్గరే, మన హెబ్రోన్ ప్రార్థన మందిరం దగ్గరే మీ కొరకు మీల్స్ ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ భోజనం చేసి వచ్చి చక్కగా కూర్చోవచ్చు అని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ఒకసారి లేచిలు పడదాం. అందరం కూడా మనం ఉన్న స్థలాల్లో లేచిలు పడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.